అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థసార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. నమః శివాయ సాంబాయ సగణాయ ససూనవే మృత్యుంజయాయ రుద్రాయ మహాదేవాయ తే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. నారాయణ వాసుదేవ విష్ణు శ్రీకృష్ణ అచ్యుతానంత గోవింద మాం పాహి. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. వాసుదేవమయమైన సభా సదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేస్తూ వేదవ్యాస భగవానుడు మనకు ప్రసాదించిన శ్రీమన్ మహాభారత అంతర్గతమైన శాంతి అనుశాసనిక పర్వాల్లో భీష్మాచార్యుడు ధర్మరాజు మొదలైన వారిని ఉద్దేశించి చెప్తున్న ధర్మబోధలు ఏవైతే ఉన్నాయో వాటిలో అంతర్భాగంగా ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తున్నానని భీష్ముడు చెప్తున్నాడు ధర్మరాజు నిమిత్తంగా చేసుకుని. అది శ్రీకృష్ణ పరమాత్మ ఒక వ్రతదీక్షలో ఉన్న సమయంలో వచ్చిన మహర్షులు వారు చూసిన ఒక ఆశ్చర్యకరమైన ఘట్టాన్ని కృష్ణుడితో తెలియజేస్తున్నారు. అది ఉమామహేశ్వర సంవాదము అని చెప్పబడుతున్న అద్భుతమైన అంశం. అందులో అప్పుడే మనం 3 రోజులు పూర్తి చేసుకుని 4వ రోజులోకి ప్రవేశించాం. అంటే సప్తాహ యజ్ఞంలో మధ్యస్థానంలో మనం ఉన్నాం. నిన్నటి రోజున అమ్మవారు ప్రశ్నించినటువంటి ధర్మ సంబంధమైన ప్రశ్నలకి సమాధానం చెప్పాడు మహేశ్వరుడు. ఆవిడ గురుమండల రూపిణి, ఆయన శివాయ గురవే నమః. అందుకే గురుస్వరూపంగా మనకు లభించినటువంటి బోధ ఇది. పైగా మహర్షులకు చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే మహర్షుల ద్వారా ఈ ధర్మములు ఒక శిలయందు
లేఖనము చేసిన అక్షరముల వలె శాశ్వతంగా ఉంటాయి, మానవుల బుద్ధిని ప్రేరేపణ చేస్తాయి అనే ఉద్దేశంతో కృష్ణ పరమాత్మ ఈ విషయాన్ని వారిని ప్రశ్నించాడని మనం ముందే చెప్పుకున్నాం. ఆ సందర్భంలో నిన్నటి రోజున సామాన్య ధర్మములు అంటే అందరికీ ముఖ్యమైన ఒక ధర్మములు చెప్తూ విశేష ధర్మములను చెప్పినప్పుడు వర్ణాశ్రమ ధర్మ ప్రస్తావన వచ్చింది. ఈ వర్ణాశ్రమాలని వాటి యొక్క అసలు స్వరూపం ఏమిటి తెలుసుకోవడం కోసం మనం చెప్పుకున్నాం. ఎందుకంటే దీన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక కువ్యాఖ్యానాలు చేస్తూ తద్వారా సనాతన ధర్మాన్ని తప్పుపట్టే వాళ్ళ సంఖ్య చాలా పెరుగుతున్నది. అవే చదివి చదివి ఆ కోణంలోనే వీటిని చూసి నిజంగా తప్పున్నదేమో అని భ్రమించడం సనాతన ధర్మంలో వారికే కనబడుతున్నది. ఇలాంటి సమయంలో దాని యథార్థ స్వరూపం ఏంటో చెప్పడం కోసం నేను వివరించుకున్న దాని ప్రకారం ఇందులో ఎక్కువ తక్కువలు లేవు. ఇటువంటి భేదములు ప్రతి సమాజంలో ప్రతి దేశంలో కూడా ఉంటాయి, నామములు వేరేగా ఉండవచ్చు. కానీ ఇక్కడున్న ఈ వ్యవస్థలో గొప్పతనం ఏమిటి అంటే ఒక్క వర్ణం వల్ల ఏ సమాజము నిలబడదు అని గొప్ప మాట చెప్పాడు శివుడు. అందుకే వివిధ వర్ణములు అవసరం ఉంది. ప్రతి వర్ణము ఉత్కృష్టమే, వారి వారి ధర్మములు ఉన్నాయి. ధర్మ సాంకర్యం కాకుండా చూసుకోవాలి. ధర్మ సాంకర్యం అంటే ఎవరి ధర్మం వారు పాటించడం తప్ప మరొక ధర్మం వైపు వెళ్ళడం కాకూడదు. ఒకవేళ వాళ్ళకి తెలియక ఇది తప్పు ధర్మమేమో అనిపిస్తుంది, కానీ అలా అనిపించకూడదు. ధర్మంలో తప్పు ఒప్పు నుండు, ధర్మం ధర్మమే. అదే శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మ స్వనిష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ అని చెప్పినటువంటి భగవాన్ని వచనం ఆధారం చేసుకుంటూ నిన్న మనం శ్లోకములు చదువుతూ కూడా భారతంలో వాక్యాలు చెప్తున్నామంటే అందులో ఎక్కడ ఎక్కువ తక్కువ లేవని శ్లోకభావం చెప్తున్నాడు. తర్వాత చెప్తున్నారు ఏ వర్ణములు శాశ్వతము కావు. ఇది ఒకటి తెలుసుకోవాల్సినది. వాళ్ళ ప్రవర్తనలలో తేడా వస్తే వర్ణముల్లో కూడా తేడాలు వచ్చి వాళ్ళు తర్వాత ఉన్నత దశకి వెళ్ళచ్చు, పతన దశకి వెళ్ళవచ్చు. అంతేకాకుండా ఇవాళ ఒక జీవుడు ఒక కర్మ వల్ల ఈ వర్ణంలో ఉద్భవించినా మళ్ళీ తర్వాత జన్మలో మరొకడు కావచ్చు. కనుక ఈ రెండింటిని వర్ణము కానీ ఇంకా దానికి సంబంధించిన ఇతర అంశాలు కానీ వీటితో గర్వించడానికి ఏమీ లేదు. అవి బాధ్యతని తెలియజేస్తాయే తప్ప అది గర్వించదగ్గ అంశములు కావు, అవి కాపాడుకోవలసిన అంశములు అని చెప్తూ విప్రుడైనా సరే బ్రాహ్మణో వాప్యసద్వృత్త సర్వసంకర భోజన బ్రాహ్మణ్యం స సముత్సృజ్య శుద్రో భవతి తాదృశ. కోడని పనులు చేసి కోడని భోజనములు చేసినటువంటి విప్రుడు క్రమంగా తన యొక్క బ్రాహ్మణత్వాన్ని వదిలి క్రిందికి పతనమైపోతాడు అని చెప్తూ అదేవిధంగా కర్మభిశుచిభిర్దేవి శుద్ధాత్మా విజితేంద్రియ శూద్రోపి ద్విజవత్సేవ్య ఇది బ్రహ్మాబ్రవీత్ స్వయం. ఇలాంటివి శ్లోకంతో సహా చెప్పడం ఏంటంటే ఇందులో కల్పించి చెప్పినవేం లేదు, శాస్త్ర ప్రమాణ వాక్యములు. నిర్మలమైన హృదయం కలిగి కర్మభిహి శుచిభిహి శుద్ధాత్మా విజితేంద్రియ. శుద్ధాత్మ అంటే నిర్మలమైన అంతఃకరణం కలిగి ఇంద్రియాలు నిగ్రహించుకుని శుచి అయినటువంటి సత్కర్మలు చేసినట్లయితే అతడు జన్మతః శూద్రుడైనా అతడు కూడా విప్రుడి వలె గౌరవించదగ్గవాడు అని బ్రహ్మదేవుడే స్వయంగా చెప్పినటువంటి విషయము. అందుకే బ్రహ్మ అబ్రవీత్ స్వయం అనే మాట కూడా చెప్పారు. పైగా మంచి స్వభావము శుభకర్మాచరణం ఉన్నట్లయితే అటువంటి వాడు బ్రాహ్మణుని చేత కూడా గౌరవింపబడినవాడు, గౌరవింపదగినవాడు. ఇంత స్పష్టంగా చెప్తూ ఉంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనే భావం ఉందని ఈ వర్ణ వ్యవస్థని తప్పుతో పట్టిస్తున్నటువంటి వారికి మనం సమాధానం చెప్పాలంటే ఈ శ్లోకములు చూపించవచ్చు. ఎందుకంటే సనాతన ధర్మాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తూ విదేశాల్లో కూడా వ్యూహాలు పన్నుతున్న వారు ఉన్నారు. వాళ్ళు లేనిపోని వీటిని కల్పనలు చేస్తున్నారు. అసలు వర్ణాసన విజ్ఞానం మనకు లేకుండా పోతోంది. అందుకు ఈ శ్లోకమును మనం ప్రమాణం చూపించినట్లయితే వాడి యొక్క ప్రవర్తనే వాడి గౌరవాన్ని ఇస్తున్నది తప్ప కేవలం పుట్టుక మాత్రమే కాదు. పుట్టుక చేత ఒక గౌరవస్థానం ఉండవచ్చు, దాన్ని తన కర్మ చేత హృదయ శుద్ధి చేత నిలుపుకోగలగాలి. కనుక ఈ శ్లోకం మరొక్కసారి చదువుకుందాం. స్వభావ కర్మ చ శుభం యత్ర శూద్రేపి తిష్టతి విశిష్ట సద్విజాతైర్వై విజ్ఞేయ ఇతిమే మతి. ఇది చెప్తున్న ఇతిమే మతి అంటున్నవాడు శివుడు. నా అభిప్రాయం ప్రకారంగా చెప్తున్నది ఏంటంటే మంచి స్వభావము శుభకర్మ ఆచరణము రెండు. ఇక్కడ స్వభావము ఆచరణ. స్వభావంలో శుభమైన స్వభావం ఉంటూ ఆచరణ కూడా శుభంకరంగా ఉన్నట్లయితే అతడు విశిష్ట, అతడు విశిష్టుడు. సద్విజాతేర్వై విప్రుల చేత కూడా విశిష్టుడని పొగడబడుతున్నాడు అని చెప్తూ గొప్పతనానికి కారణము నడవడిక మాత్రమే. ఇది తెలుసుకోవాలి. గొప్పతనానికి కారణము నడవడిక మాత్రమే. ఈ వాక్యం ఎలా చెప్తున్నంటే నా యోని నాపి సంస్కార న శ్రుతం నచ సంతతి
కారణాన్ని ద్విజత్వస్య వృత్తమేవతు కారణం. వృత్తమేవతు కారణం, ఈ మాట తెలుసుకోవాలి. పుట్టుక కానీ, సంస్కారం కానీ, శాస్త్ర పాండిత్యం కానీ, ఉత్తమ సంతానాన్ని పొందడం కానీ ద్విజత్వానికి కారణము కాదు. సత్ప్రవర్తనయే కారణము. అంటే అర్థం ఏంటంటే సత్ప్రవర్తన విప్రుడు కాపాడుకోవాలి. ప్రవర్తన చాలా ముఖ్యం. ఎంత పాండిత్యం ఉన్నా ప్రవర్తన చాలా ముఖ్యమైన అంశం అని చెప్తూ వృత్తమేవహి కారణం అనే మాట నొక్కి వివరిస్తున్నాడు. ఇదే మాట అరణ్య పర్వంలో నహుష ప్రశ్నలో కూడా చెప్పబడుతుంది. మళ్ళీ యక్ష ప్రశ్నలో ధర్మరాజు చేత కూడా చెప్పించాడు. అంటే భారతంలో ఒక చోటు తిన్నా మరొక చోటు కనబడుతున్నది ఇక్కడ. కనుక ఒక మాటని పలుతాబుల్లో నొక్కి చెప్పడంలో స్పష్టత అందించడం ఇందులో కనబడుతున్నది ఇక్కడ. అదే సమస్త విప్రులు కూడా ప్రవర్తన బట్టి వాళ్ళ బ్రాహ్మణత్వం నిర్ణయింపబడుతున్నది. మంచి నడవడి కలిగితే శూద్రుడు కూడా అంతటా ఉన్నత్యాన్ని పొందుతాడు అని మరొక శ్లోకంలో సర్వోయం బ్రాహ్మణో లోకే వృత్తేనతు విధీయతే వృత్తే స్థితస్థు శూద్రోపి బ్రాహ్మణత్వం నియచ్చతి. ఇంత స్పష్టంగా కనబడుతున్నది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఈ స్వభావము, ఈ ఆచరణ వల్ల వాడి గౌరవం కలుగుతుందే తప్ప ఇవి మళ్ళీ సాంకర్యాలకు కారణం కాకూడదు. ఉత్తమ స్వభావం ఉంది కనుక, ఉత్తమ ఆచరణ ఉంది కనుక వాడు ఏ వర్ణం వాళ్ళనైనా స్వీకరించవచ్చనే సాంకర్యాలకు ఇది కారణం కాకూడదు. ఆ ప్రవర్తనని, ఆచరణని కాపాడుకుంటూ వర్ణము ఎంత గొప్పది కనుక ప్రతివారు వారి వర్ణ పరంపరని కాపాడుకోవాలి. స్థూలంగా పైపైన చూసినట్లయితే ఏదైతే ఏం పోయింది, ఈ రోజుల్లో ఎంకరేజ్ చేయాలంటే మాట్లాడుతున్న పెద్దవాళ్ళు కూడా కనబడుతున్నారు. అది అప్పటికి తెలియదు కానీ దాని పరిణామాలు మాత్రం తర్వాత తీవ్రంగానే ఉంటాయి. ఎందుకంటే దీని వెనకాల ఒక విజ్ఞానం ఉంది, అది మనం ఇప్పుడు తెలుసుకోలేకపోతున్నాం. కానీ పరంపరని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది అని తెలుసుకోవాలి ఇక్కడ. ఇలా వివరిస్తూ స్వభావము అనేది ఇంత గొప్పగా ఉంటుంది అని చెప్తూ ఇలాంటి స్వభావంతో సత్ప్రవర్తన ఆచరణ చేస్తూ క్రమంగా వైరాగ్యవంతుడే బ్రహ్మతత్వ విచారణ చేసినటువంటి వాడు, బ్రహ్మమును ఆశ్రయించినటువంటి వాడు ముక్తి పొందుతున్నాడు అంటూ ధర్మం క్రమంగా మోక్షం వైపు ఎలా తీసుకువెళుతుందనే దాన్ని వివరిస్తూ ఉన్నాడు. అందుకే విప్రుడైనటువంటి వాడు ఎల్లవేళలా విద్యని కాపాడుకోవడంతో పాటు ప్రవర్తనని కాపాడుకోవాలి. ఇది చాలా ముఖ్యమైనది. అంటే గృహంలో ఎలా ప్రవర్తించాలి, గృహంలో తల్లిదండ్రుల పట్ల, భార్య పట్ల, సంతానం పట్ల ఎలా ప్రవర్తించాలి, అలాగే సమాజం పట్ల ఎలా ప్రవర్తించాలి, ఆ సాత్వికమైన శాంతము, తపస్సు, సత్యము ఇత్యాదులు కాపాడుకోవడమే ప్రవర్తనని కాపాడుకోవడం అనే దాన్ని చక్కగా చెప్తూ ఇవి రహస్యమైన విషయాలు నీకు వివరిస్తున్నాను. కనుకనే ప్రతివారు తమ వృత్తాన్ని, తమ యొక్క పరంపరని కాపాడుకోవాలని సారాంశాన్ని చెప్తూ బంధనములు, మోక్షములు అని లోకంలో మనం చూస్తుంటాం. బంధములు అంటే ఏదో ఒక పాశానికి కట్టుబడి, కర్మలకు కట్టుబడి సంసారంలో ప్రవర్తించడం బంధం. మోక్షము అంటే వీటి నుంచి విడిపడి కైవల్యాన్ని పొందడం, ఈ బంధమోక్షములు. ఇది ఒక నిర్వచనం అండి. మరొక బంధమోక్షములు ఏంటంటే కొంతమంది కొన్ని కర్మలకు కట్టుబడిపోయి దుఃఖాలు అనుభవిస్తుంటారు, కొందరు ఆ దుఃఖాల నుంచి విడిపడి ఉంటారు. అది ఒక విధమైన బంధమోక్షమే. వీటికి కారణాలు ఏమిటి అంటే అని అమ్మవారు అడిగితే చెప్తున్నాడు, వాడు చేసిన శుభ అశుభ కర్మలే కారణము. శుభకర్మలు, అశుభకర్మలు వీటి వల్లే జరుగుతాయి. అవి ఒకప్పుడు చేసినవి ఇప్పుడు అనుభవిస్తాం, ఇప్పుడు చేసినవి తర్వాత మళ్ళీ అనుభవిస్తుంటాం. ఇది కాజ్ అండ్ ఎఫెక్ట్ అనబడే ఒక లాజికల్ థియరీ ఉందండి ఈ సిస్టంలో. కానీ కర్మ సిద్ధాంతం అనేది ఎక్కడ ఉంటుందో ఇది సైంటిఫిక్ రిలీజియన్ అనేది ఒప్పుకోవాలి. ఇక్కడ దానిలో ఒక సైన్స్ ఉంది, ఒక హేతు ఉంది. ఏది తనంత తాను ఊరకే రాదు. భగవంతుడు ఒక మానవ జాతనో జంతు జాతను సృష్టించి వీడికి సుఖం వాడికి దుఃఖం ఇచ్చేసాడంటే అంతకంటే దుర్మార్గుడు మరొకడు ఉండడు. వీడు నాకు నచ్చాడు కనుక వీడికి సుఖం ఇస్తాను, వీడు నచ్చలేదు కనుక దుఃఖం ఇస్తానంటాడు భగవంతుడు. అందుకే భగవంతుడికి నైర్ఘృణ్యము అలాగే సాపేక్షము ఉండదు అని బ్రహ్మసూత్రాలు కూడా చెప్తున్నాయి. అంటే నిర్దయ కానీ అలాగే వీడు ఎక్కువ వాడు తక్కువ అనే భావం భగవంతుడికి ఉండదు. వాడి కర్మల్ని అనుసరించి వాడికి ఆ కర్మ ఫలాలు ఇచ్చేవాడు భగవంతుడు. భగవంతుడు చేసే పని అదే. ఇది తెలుసుకోవాలి. భగవంతుడు ఏం చేస్తాడు? కర్మఫల ప్రదాత, ఈశ్వరుడైనటువంటి వాడు. ఈ కర్మలు రెండు విధములు, శుభ అశుభ. శుభకర్మల ఫలంగా సుఖాలు, అశుభకర్మల ఫలంగా దుఃఖాలు వస్తుంటాయి. ఇది ప్రశ్నించిన వెంటనే మనకు ఇంకోటి కూడా తెలుస్తుంది, శుభ అశుభ కర్మలు అనుభవిస్తూ జన్మలెత్తుతూ వెళ్ళవలసిందేనా? మంచి పనులు చేస్తే మంచి జన్మలు, చెడ్డ పనులు చేస్తే చెడ్డ జన్మలు, మొత్తాన్ని జన్మ తప్పలేదే. మరి మోక్షం అనేది జన్మరాహిత్యం అని చెప్తారు కదా. ఈ రెండు కర్మలు చేస్తూ ఉంటే మంచి జన్మలు చెడ్డ జన్మలు వస్తూనే ఉంటాయి కదా. అటువంటప్పుడు జన్మ అనేదే బంధం అంటారు. ఈ జన్మ రాహిత్యం అనేది ఎలా వస్తుంది? ఇది ప్రశ్న. అప్పుడు ఈ కర్మలు మానేస్తే జన్మరాహిత్యం వస్తుందా? రాదు. కర్మలు మానేసిన పాపం ఒకటి వస్తుంది.
దానివల్ల మళ్ళీ నీచ జన్మలు వస్తాయి. బాగా చిక్కుగా ఉందండి. కర్మలు చేస్తే జన్మలు వస్తాయి, కర్మలు మానిస్తే భ్రష్టత్వం వస్తుంది. మరి ఏం చేయాలి? శుభకర్మలే చెయ్యు, అశుభకర్మలు చెయ్యకు మొదట తెలుసుకోవాలి. పోనీ శుభకర్మలు చేస్తాం, శుభకర్మలు చేస్తే మంచి జన్మలు వస్తాయి కదా, మంచి జన్మలైన బంధములేగా, మోక్షం కాదు కదా. అంటే శుభకర్మలు చేయడం వల్ల మంచి జన్మలు వచ్చిన శుభకర్మల ఫలం వల్ల సంస్కారాలు గొప్పగా అయి ఆ కర్మలని మోక్షానికి పనికొచ్చేటట్టు ఎలా చేయాలో తెలివి వస్తుందిట. అప్పుడు మరొక మాట ఇందులో ప్రస్తావనకు వస్తుంది. మోక్షం లభించడం కోసం కర్మ ఎలా చేయాలి. న కర్మణ న ప్రజయా ధనేన త్యాగే నేకే అమృతత్వ మానసు అని ఉపనిషత్ మంత్రం మనం చదువుతాం. కర్మతో కానీ ధనంతో కానీ సంతానంతో కానీ అమృతత్వాన్ని పొందరు. ఇంకో చోటు శాస్త్రం ఏం చెప్తోంది? కర్మలు సరిగ్గా లేకపోతే నరకాలకు పోతారు, సంతానం లేకపోతే సద్గతులు లేవు, ఇవి చెప్తున్నారు. అయితే సద్గతుల గురించి స్వర్గాల గురించి చెప్తున్న మంత్రం కాదు ఇది. స్వర్గ నరకాలు జన్మలకి అతీతమైన మోక్షం గురించి చెప్తున్నప్పుడు చెప్పిన మంత్రం అది. అదే అసలైన అమృతత్వం. స్వర్గాది సుఖములు అమృత స్వరూపాలైనా తాత్కాలికములవే. ఇక్కడ ఈ లోకంలో ఎలాగైతే సుఖఫలాన్ని అనుభవిస్తామో స్వర్గాది లోకాల్లో కూడా సుఖఫలాన్ని అనుభవించి మళ్ళీ కిందకి దిగవలసిందే. కానీ కైవల్యం అనేటువంటిది లోకాలకు అతీతమైన స్థితి. అటువంటిప్పుడు కర్మలతో అది రాదు అని ఉపనిషత్తు చెప్తాను. నా కర్మణ నా ప్రజయ, సంతానం చేత కూడా రాదు. ధనేన, ధనముతో కూడా పొందలేవు. ఇంత ధనం దానం చేసిన కనుక మోక్షం గ్యారంటీ అనద్దు. ఇంత దానం చేసావు కనుక నరకాలు రావు, అది గ్యారంటీ. పోనీ అవి తప్పితే అదే చాలండి, మోక్షం గురించి తర్వాత ఆలోచిద్దాం. పైగా కోట్లాది జన్మలు ఎత్తితే ఎవడికో మోక్షం అంటే అర్థమవుతుందట. అలాంటి అర్థమైన వాళ్ళల్లో కోట్ల మందిలో ఒకడు దానికోసం ప్రయత్నిస్తాడు. అలా ప్రయత్నించిన కోట్ల మందిలో ఒకడు పొందగలట. ఇది విషయం. కానీ మోక్షం అనేది ఒకటి ఉంది, అది లేదని తిరస్కరించడానికి లేదు. అంటే పుణ్యఫలమైన స్వర్గము, పాపఫలమైన నరకం మాత్రమే కాకుండా కర్మలకు అతీతమైన కైవల్యం అనే ఒక గొప్ప కాన్సెప్ట్ సనాతన ధర్మంలో చెప్తున్నారు. అది ఎలా సాధ్యమవుతుందో పక్కన పెట్టి అంత అద్భుతమైన అంశాన్ని అర్థం చేసుకుని ప్రయత్నం చేయాలి కదా. కనుక మోక్షం పరమ ప్రయోజనమని కదా మనకు ధర్మ అర్థ కామ మోక్షములు అన్నారు. మోక్షానికి పైన మరొకట్లేదు, అది పరమ ప్రయోజనం. అది కావాలని ఎవడో ఒక్కడు అనుకుంటాడు. ఏదో పేరుకు అర్థం తెలియదు కనుక మోక్షం వస్తే బాగుండని చాలామందిగా అనుకుంటారు. కానీ మోక్ష పద అర్థమైతే చాలామంది నాకు ఇప్పుడు అక్కర్లేదు, నా బిజినెస్లో మరింత ముందుకెళ్తే చాలండి, మోక్షం గురించి పక్కన పెట్టండి అనేవాళ్ళు ఉంటారు. ఏదో మా ఆవిడ రమ్మంది కనుక వచ్చాను కానీ నాకు ఎందుకు ఇవన్నీ అనేవాళ్ళు కూడా ఉండొచ్చు. దానికేముంది ఇక్కడ. కానీ మోక్షం అనే కాన్సెప్ట్ అర్థం అవడం కష్టం. అసలు మొదట ధర్మమే అర్థం అవడం మహా కష్టం. కానీ ధర్మంలో ఉండకపోతే మాత్రం దుఃఖాలు అనుభవించక తప్పదు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకే ధర్మం తప్పకుండా ఎలాగూ చెయ్యాలి, సుఖం కోసమైనా. ఇహలోకంలో కానీ పరలోకంలో కానీ సుఖం కోసం ధర్మం ఆచరించాలి, దుఃఖం కోసం అధర్మం ఆచరించాలి. నేను రెండోది చెప్పాను కానీ మీరు జాగ్రత్తగా అంటే దుఃఖం కోసం ఎవడైనా అధర్మం ఆచరిస్తాడు, దుఃఖం అక్కర్లేదు అనుకుంటాడు. అందుకే భారతంలోనే మరొక చోట చెప్తాడు, సుఖస్య ఫలమిచ్చంతి, సుఖం యొక్క పుణ్యస్య ఫలమిచ్చంతి. పుణ్యం యొక్క ఫలాన్ని కోరుకుంటారు కానీ పుణ్యం మాత్రం చెయ్యరు. పాప ఫలం అక్కర్లేదు అనుకుంటారు కానీ పాపాన్ని చేస్తూ ఉంటారు ఇక్కడ అన్నారు. పాప ఫలం ఏంటి? దుఃఖం. ఎవడు దుఃఖం కావాలనుకోడు కదా. పుణ్యఫలం ఏంటి? సుఖం. అందరూ కావాలనుకుంటారు కదా. కానీ పుణ్యఫలమైన సుఖం కావాలనుకున్న పుణ్యాన్ని చేయరు, పాపఫలమైన దుఃఖం అక్కర్లేదు అనుకుంటూ పాపాన్ని ఆచరిస్తారు. ఇది లోకం యొక్క వైచిత్రి అంటారు వ్యాసులు వారే మరొక చోట ఇక్కడ. కనుక ఇప్పుడు ఇంతవరకు మనం చెప్పుకున్నది సత్కర్మలు ఆచరిస్తే సద్గతులు, దుష్కర్మలు ఆచరిస్తే దుర్గతులు. ఇదొక్కటి తెలుసుకుంటే చాలు. కానీ రెండుకి అతీతమైన మోక్షం ఎలాగా, దాని గురించి ఒక రెండు శ్లోకాలు చెప్తున్నాడు. ఎందుకంటే భారతం కానీ పురాణం కానీ ఇతిహాసాలు కానీ వీటన్నిటి ప్రయోజనము వేదాంత తత్వం చెప్పడమే వాడికి పరమార్థము. తెలుసుకోండి. ఇది తెలియ కొంతమంది ఉపనిషత్తులు చదివితే చాలండి వేదాంత జ్ఞానం ఉంటుంది, పురాణాల నాన్సెన్స్. వాడొక్క పురాణం కూడా చదివారు కదా ఇంతవరకు. వాళ్ళు ఆడే మాటలు ఇవి. కానీ రామాయణ భారత భాగవతం ఏవి చదివినా పరమపురుషార్థం మోక్షం అది పొందడం కోసమే తీసుకెళ్తాయి. అన్ని రోడ్లు గమ్యానికి అన్నట్టు ఇవన్నీ అక్కడికి తీసుకెళ్ళడానికే. అందుకే పుణ్యకర్మలు కూడా క్రమశః చిత్తశుద్ధినిచ్చి నీకు జిజ్ఞాసను రగిల్చి, జిజ్ఞాస అంటే జ్ఞానం తెలుసుకోవాలనే తపన్ని కలిగించి మోక్షేచ్ఛని పుట్టించి అప్పుడు నీకు ఏ సాధన కావాలో బోధిస్తుంది. కానీ పుణ్యకర్మలు కూడా అవసరమే. అది వెంటనే సుఖాన్ని ఇచ్చిన క్రమంగా కొన్ని జన్మల తర్వాతైనా నీలో జిజ్ఞాసను రగుల్చుతాయి, మోక్షేచ్ఛను రగిలుస్తాయి. కానీ మోక్షేచ్ఛ పుట్టడమే చాలా కష్టమండి. మోక్షేచ్ఛని సంస్కృతంలో మరొక పదంతో పిలుస్తారు. ఎవరైనా చెప్పగలరా? ముముక్షుత్వం.
ముముక్షుత్వం అనే మాట ఇక్కడ. అది కలగడం సామాన్యమైనది కాదు. అందుకు 3 కలగడం మహా కష్టం అని చెప్పారు భగవత్పాదుల వారు. ఏమిటంటే మనుష్యత్వం, ముముక్షుత్వం, మహాపురుష సంశ్రయ. విన్నారా ఎప్పుడైనా? వివేక చూడమని చెప్తారు. ముందు మనుష్యుడిగా పుట్టడమే కష్టం, అది వచ్చింది. మోక్షం కావాలి అనిపించడం ఇంకా కష్టంట. ఈ రెండూ కలిగాక సత్పురుషుల సాంగత్యం దొరకడం మరీ కష్టం. అది దొరికిందా తప్పకుండా నీ మోక్షేచ్ఛ ముందుకు సాగుతుంది అని చెప్పారు ఈ 3. అందుకే మనుష్యత్వం, ముముక్షుత్వం, మోక్షేచ్ఛ. ఒకవేళ ముముక్షుత్వం ఉంటే వాళ్ళకు పనికి రావడం కోసం ముందుకు 4 శ్లోకాలు చెప్పాడండి. తర్వాత చెప్తాడు శుభకర్మల వల్ల ఎలా గతులు వస్తాయి, దుష్కర్మల వల్ల ఎలా గతులు వస్తాయి, తర్వాత చెప్పబోతున్నాడు. కానీ ముందుగా చెప్తున్న మాట ఏమిటంటే, మోక్షం కావాలంటే నకర్మణ అన్నారు కనుక ఏ కర్మ చేయకుండా ఉంటే సరిపోతుందా అంటే, ఏ కర్మ చేయకపోతే భ్రష్టుడు అవుతావు, అది మహాపాపం. ఇదేమిటి? ఎందుకంటే శరీరం కర్మ శరీరం, బాగా తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఈ శరీరం కర్మ శరీరం. భూమి యందు వచ్చిన మానవ శరీరము కర్మ శరీరము. జంతు జన్మల గురించి అనట్లేదు, అవి కర్మలను అనుభవిస్తూ పోతూ ఉంటాయి. మానవుడు ఒక్కడు మాత్రమే కర్మను రెక్టిఫై చేయడానికి పనికొచ్చిన జన్మ వచ్చింది వాడికి. వాడు పూర్వకర్మలు బట్టి సుఖదుఖాలు వస్తున్నప్పటికీ వివేకాన్ని అనుసరించి వాడు తనని సవరించుకుని ముందుకు వెళ్ళడానికి అవకాశం మానవుడికి మాత్రమే ఉంది ఈ భూమి యందు, తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే మానవ జన్మ దొరకడం మహా కష్టమని పెద్దలు చెప్పడానికి అది. అందుకు ముందు మనుష్యత్వం అంటే అది కారణం. మనుష్యుడిగా పుట్టాక నీకు ఏదో వివేకం ఏర్పడి పెద్దల వల్ల తెలుసుకుని నాకు ఈ జన్మ పరమార్థం చేసుకోవాలి, చరితార్థం చేసుకోవాలి, మోక్షం కావాలి నీకు అనిపిస్తే అప్పుడు ఏం చేయాలనడం కోసం ఇప్పుడు వివరిస్తున్నారు ఇక్కడ. అది ఎలా వివరిస్తున్నారంటే, స్వర్గాన్ని పొందడానికి సత్కర్మలు పనికొస్తాయి, కానీ ఆ సత్కర్మలు మోక్షానికి ఎలా పనికొస్తాయో చెప్తున్నాను విను అన్నాడు ఇక్కడ. అవి ఏమిటంటే, ఈ సృష్టి యొక్క తత్వం తెలియడం ఒకటి, సర్వజ్ఞులైన వారు, సమస్తమును సమబుద్ధితో చేసేవారు, వారు కర్మల చేత బంధితులు కారు. ఈ వాక్యాన్ని గట్టిగా చెప్పడం ఉంది ఇందులో. ఎవరు? సృష్టి యొక్క స్వరూపం తెలిసినవారు. అంటే ఈ సృష్టి ఉత్పత్తి ప్రళయం ఇవేమి నిలిచేవి కావు, పరిణామ పేశలం, వీటికి శాశ్వతత్వం లేదు, సత్యం అనేది ఇక్కడ భ్రాంతి తప్ప అసలు కాదు అనే వివేకం పురాకృత సంస్కారం వల్ల ఏర్పడితే అటువంటి వారికి సందేహం అనేది ఉండదండి. సందేహం ఎందుకు ఉండదు అంటే, ఈ ప్రపంచమే మిథ్యైనప్పుడు సందేహం దేని మీద? సత్యమైన బ్రహ్మ విషయంలో సందేహం లేదు, స్పష్టంగా తెలుస్తున్నది సచ్చిదానందమని. ఇది సందేహం లేకపోవడం అంటే సృష్టి యొక్క తత్వం తెలియడం. వాడు సర్వజ్ఞులు అంటే సర్వము బ్రహ్మమే అని ఎరుక సర్వజ్ఞత్వం. ఇలా కలిగిన వారికి ఉండేది సమబుద్ధి. ఈ సమబుద్ధి రావడం మహా కష్టం, గుర్తుపెట్టుకోండి. మన సమబుద్ధి అనే మాటకి ఏదో అర్థం చెప్తాం, కానీ సమత్వం అంటే ఏమిటంటే ద్వంద్వములను రెండింటినీ కూడాను గమనించకుండా వాడికి అతీతంగా ఉండడమే సమబుద్ధి. దుఃఖము సుఖము, లాభము నష్టము, శత్రుడు మిత్రుడు, ఈ భావాలు ఉండవు. ఒక్కసారి ఊహించండి, వినడానికి బాగుంటుంది, కానీ ఇది ఎప్పుడైనా సాధ్యమవుతుందా? రాగద్వేషాలు లేకుండా ఉండగలమా? ఒకడి మీద రాగం, ఇంకొకరి మీద ద్వేషం తప్పదు. లాభ నష్టాలు కడిగినప్పుడు లాభం వస్తే పొంగిపోయి పార్టీలు, నష్టం వస్తే ఏడవడాలు తప్పట్లేదు. ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి వాడు పెద్ద కబుర్లు ఆడకూడదు. వాడు మోక్షము, ఉపనిషత్తు, వేదాంతం జోలికి వెళ్ళకూడదు. వాడు మనస్సు ఇలా ఉంది కదా. కానీ ఇవి దాటిపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ జీవితంలో వాళ్ళకి పూర్వకర్మలు అనుసరించి సుఖదుఖాలు వస్తున్నా చలించరు, నెట్టింటి సాక్షిగా చూడగలుగుతారు. అటువంటి వారికి కర్మలు బంధించవు. ఇది తెలుసుకోవాల్సింది. కనుక బంధం అనేది వారికి ఉండదు. అలాగని వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు అంటే, త్రికరణ శుద్ధిగా వాళ్ళు ఎవరిని హింసించరు, రాగానికి లోను కారు. రాగానికి లోనైతేనే క్రోధం వస్తుంది, ద్వేషం వస్తుంది. రాగమే లేనప్పుడు ద్వేషం ఉండదు. ఒక దాని మీద రాగం ఉంటే తప్పకుండా మరొక దాని ద్వేషం వస్తుంది. కనుక ద్వేషానికి మూలం రాగమే, క్రోధానికి మూలం కామమే. కనుక ముందు అదే లేనప్పుడు రెండోది ఉండదు కదా. అది ఇక్కడ చెప్తున్నాడు. కనుక వారు ఎప్పుడూ త్రికరణ శుద్ధిగా హింసను చెయ్యరు, రాగానికి లోను కారు. అటువంటి వారికి కర్మబంధాలు అంటవు. వీతరాగా విముచ్యంతే పురుషా కర్మబంధనై కర్మణా మనసా వాచా ఏన హింసంతి కించన. కర్మతో కానీ మనస్సుతో కానీ మాటతో కానీ ఏమాత్రము ఎవరిని హింసించని వారు, ఏ రాగము లేనటువంటి పురుషులు కర్మబంధం నుంచి విడిపడతారు. ఇంతవరకు చెప్పిన ఇవి గుర్తుపెట్టుకుంటే చాలు. కానీ కర్మబంధం నుంచి విడిపోవాలి అంటే చేసేవి సత్కర్మలే చేస్తాడు, హింసా ప్రవృత్తి ఉండదు, లాభాపేక్షతో చేయడు, చేస్తున్నాన్న అహంకారంతో చేయడు. ఉన్నాడు కనుక చేస్తాడు, సత్కర్మలు మాత్రమే చేస్తాడు. ఉన్నాం కనుక ఏదో కర్మ చేద్దామని అశుభకర్మ చేయడు, సత్కర్మ చేస్తాడు. దాని నుంచి ఫలాకాంక్ష వాడికి ఉండదు.
వాటి వల్ల వచ్చే సుఖదుఖాలకు బంధితుడు కాడు, ఇలా ఉంటాడు, వాడు మోక్షం పొందుతాడు. ఇక అటువంటి వారు జీవన విధానం ఎలా ఉంటుందో కూడా తెలుసుకోవాలి. వాళ్ళు ఏన సజ్జంతి కస్మిశ్చిత్ తేన బధ్యంతి కర్మభి తే నబధ్యంతి కర్మభి. వారు దేని మీద ఆసక్తి కలిగి ఉండరు, దేని మీద వాళ్ళకి ఆసక్తి ఉండదు. వీడు ఎలా ఉన్నాడు, వాడు ఎలా ఉన్నాడు, ఇది ఎలా ఉంది, అలా ఉన్నది. ఎందుకు ఉండదంటే కర్మలను అనుసరించి వెళ్ళిపోతూ ఉన్న లోకంలో ఆసక్తి పెట్టుకుని నువ్వేం చేస్తావు? అక్కడ వాళ్ళు యుద్ధం చేసుకుంటున్నట్ట అని ఇక్కడ వీడికి ఆసక్తి, అప్డేట్గా ప్రతి క్షణం న్యూస్ చూసుకుంటూ ఉండడం. ఇంకా దానికి ఫ్రెండ్కి ఫోన్ చేసి నువ్వేమంటావు అని అడగడం. వీడు యుద్ధాన్ని ఆపుతాడా, యుద్ధంలో పాల్గొంటాడా? రెండూ లేదు, కాలక్షేపం తప్ప. ఈ పనికి మాలిన ఆసక్తులు ఏం చేస్తున్నాయంటే భగవంతుడిచ్చిన విలువైన సమయాన్ని వ్యర్థం చేసుకున్నట్లు చేస్తున్నాయి. ఇక్కడ దానివల్ల నీకు తత్వచింతనకు అవకాశం లేకపోలేదు. సాయంత్రం వరకు కూర్చుని ఇవన్నీ చూసి ఇక్కడికి వచ్చి భారతం మీద మఠం వేసుకున్నంత మాత్రానికి వేదాంతం అబ్బుతుందండి? రాదు. అందుకే ఆసక్తి లేకుండా ఉండడం చాలా అవసరమని ఇక్కడ చెప్తున్నాడు. దేని మీద ఆసక్తిని పెంచుకోని వారు మాత్రమే కర్మల చేత బంధింపబడరు. ఏ న సజ్జంతి కస్మిశ్చిత్, దేనితోనూ ఆసక్తితో మునిగిపోకుండా ఉన్నటువంటి వాళ్ళు. అలాగే శీలము కలిగిన వాళ్ళు, దయ కలిగిన వాళ్ళు, తుల్య ద్వేషప్రియా, వీడు ద్వేషింపదగినవాడు, వీడు ప్రియమైన వాడు అనే భావన లేనటువంటి వాడు, ముచ్యంతే కర్మబంధనై, వాళ్ళు కర్మల నుంచి విడిపోతారు. ఇప్పుడు ఈ శ్లోకంలో గుర్తుపెట్టుకుంటే మోక్షానికి కావలసినటువంటి మనస్థితి ఏమిటో తెలిసిపోయిందండి ఇక్కడ. అంటే వీళ్ళు కర్మలు మానేయట్లేదు, కానీ ఈ విధంగా ప్రవర్తిస్తారు. అది అక్కడ చెప్పేసి సద్గతులు కలగడాని కోసం ఏ కర్మ ఆచరిస్తే సద్గతి కలుగుతుందో చెప్తున్నారు. ఇది ప్రతివాడు పట్టుకోవాల్సినది. అందుకే ఇప్పుడు చెప్తున్న ధర్మబోధ ఇప్పటి వరకు చెప్పింది మోక్షానికి ఎలా ఉండాలో చెప్పిన బోధ. అది చివరి పురుషార్థం కోసం చెప్పుకున్నాం, ఇప్పుడు మొదటి పురుషార్థం కోసం చెప్తున్నాం. మరి మధ్యలో 2 పురుషార్థాల కోసం చెప్పరా అండి? చెప్పక్కర్లే. పొద్దుట్లు లేచింది గురించి ప్రతివాడి తాపత్రయం ఆ 2 పురుషార్థాల కోసమే. అవేమిటి? అర్థకామాలు, వాటి కోసమే గోలగోల. సంస్కృతంలో చెప్పుకున్న అర్థం కాదు, కానీ డబ్బు, భోగాలు అనుభవించడం, ఇవే లక్ష్యాలుగా బ్రతికేటటువంటి జీవితాలు అందరివి. వీటిని పశుప్రాయ జీవితాలు అంటారు. పశువులు అలాగే బతుకుతాయి. అయితే ఒక డబ్బక్కర్లేదు, మనకు అది కావాలి. దానివల్ల మనకు కొత్త బాధలు వాటికంటే, అంతే తెలుసుకోవాల్సింది. అంతేగాని అర్థకామాల కోసం బ్రతికే వాళ్ళందరికీ వాళ్ళు అతి సామాన్యులు, అల్పులే. వాళ్ళ జన్మ గొప్ప జన్మేమీ కాదు. కనుక ఎవడు బ్రతుకులు ధర్మం ఉండదో వాడు అల్పుడు. ధర్మంతో పాటు మోక్షం ఎవడికి లక్ష్యమో వాడు మహానుభావుడు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. కనుక మనల్ని మనం కేటగరీ చేసుకోవచ్చు. అర్థకామం లక్ష్యంగా బ్రతికే వాళ్ళందరూ అల్పమానవులు. వాళ్ళకి తర్వాత జంతు జన్మల నుంచి నీచ జన్మలు కోట్లు ఉంటాయి. దాని గురించి వాళ్ళు ఆలోచించక్కర్లేదు. వాళ్ళ స్వర్గం గురించి కూడా ఆలోచించక్కర్లేదు, మోక్షం గురించి ప్రశ్నే లేదు. ఒకవేళ ఆలోచిస్తే వాళ్ళ తర్వాత అడ్రస్లు నరకములో, నీచ జన్మలో 2 ఉంటాయి. అని అర్థకామలు ప్రధానంగా బ్రతికే వారి గతులు నరకములు, నీచ జన్మలు. ఇది ముందు గుర్తుపెట్టుకోవాలి. ధర్మం ప్రధానంగా బ్రతికే వాళ్ళకి ఊర్ధ్వలోకాలు, ఉత్తమ లోకాలు, తర్వాత ఉత్తమ జన్మలు. ఇది తెలుసుకోవాల్సింది. మోక్షం ప్రధానంగా పెట్టినటువంటి వాడు ధర్మాన్ని పట్టుకుని నిరాసక్తంగా ఉంటూ ఉంటాడు. కనుక ఇప్పుడు చెప్పిన లక్షణాలతో వాడు క్రమంగా మోక్షాన్ని పొందుతాడు. ఇందులో సందేహం లేదు. ఇది గమనించవలసిన అవసరం. కనుక మన గతి ఏమిటో మనమే నిర్ణయించుకోవచ్చు. మన స్టేట్ ఆఫ్ మైండ్ అవతల వాడు చెప్పక్కర్లేదు. మనం దాన ధర్మాలు చేస్తూ ఫోటోలు తీర్చుకున్నంత మాత్రాన వాడికి మనం తప్పులని చెప్పక్కర్లేదు. మనం ఏంటో మనకు తెలియవు. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచిస్తే దేనికోసం బ్రతుకుతున్నామో ఎవడికి వాడే నిర్ణయించుకోవచ్చండి. అర్థకామ ప్రధానులు, ధర్మ ప్రధానులు, మోక్ష ప్రధానులని 3 రకములుగా మానవ జాతి నిర్వచించాలి. ఇది గమనించుకోవాలి ఇక్కడ. అయితే మరీ అలా కనకండి, మాకు అర్థకామాలు కావాలి కానీ ధర్మం కూడా కావాలండి అని అంటే అయితే పర్వాలేదు, అభయమిస్తుంది శాస్త్రం. ఇక్కడ అర్థకామాలు కోరుకో, ధర్మబద్ధంగా సంపాదించు, అప్పుడు నీకు పర్వాలేదైనా క్రమంగా నీకు ఈ ధర్మం సద్గతినిస్తుంది. ధర్మబద్ధంగా సంపాదించిన అర్థకామాలు నేను పతనం కాకుండా కాపాడతాయి. ధర్మ విరుద్ధంగా సంపాదించే అర్థకామాలు పతనం చేస్తాయి. సమస్త మానవ జాతికి సనాతన ధర్మం ఇచ్చే గొప్ప సందేశం అండి ఇక్కడ. ధర్మ విరుద్ధంగా సంపాదించే అర్థకామాలు పతనం చేస్తాయి. ధర్మ సమ్మతంగా సంపాదించే అర్థకామములు క్రమంగా నేను సద్గతిని తీర్చుతాయి. క్రమంగా, నేరుగా అనలేదు, వెంటనే అనలేదు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. కొందరు ఉంటారు అర్థకామాలు కావాలి కానీ మా అర్థకామాలు కానీ ధర్మం ముఖ్యం అంటారు. వాళ్ళు మహాత్ములు, అందులో సందేహం లేదు. ఇలాంటి ధర్మం ద్వారా మేము కైవల్యాన్ని, మోక్షాన్ని పొందాలనుకునేవారు ఆ మహాత్ముల్లో మరింత ఉత్తమ శ్రేణికి చెందినవారు. ఇది మొత్తం మనం గమనించుకోవాల్సిన అంశం.
దీన్ని బట్టి ఎక్కడున్నాం, ఎక్కడికి వెళ్ళాలో ఎవరికి వారు నిర్ణయించుకుంటే సరిపోతుంది. ఇప్పటి నుంచి వరుసగా చెప్తున్నాడు ఏంటంటే స్వర్గగామినః అనే మాటతో వరుస శ్లోకాలు చెప్తున్నాడు శివుడు. స్వర్గగామినః, ఇప్పుడు నేను చెప్పబోతున్న లక్షణాలతో ఉన్నటువంటి వారు స్వర్గమును చేరతారు. వెంటనే మనం రాసుకోవచ్చు, ఈ చెప్పిన లక్షణాలు లేని వారు నరకమునకు చేరుతారు అని మళ్ళీ పెట్టుకోవచ్చు. అన్నిటికీ అక్కడే మళ్ళీ నరకమునకు వెళ్ళలేదని చెప్పడం ఎందుకు? ఇది ఉన్నవాళ్ళు స్వర్గానికి వెళ్తారంటే అది లేని వాళ్ళు నరకానికి వెళ్తారని మనం అర్థం చేసుకోవాలి. బోధ అలా ఉంటుందండి. అంతే మరొక శ్లోకం ఒక్కటి రాసి ఈ లక్షణములు లేనివారు నరకమునకు పోయేదు అంటే మరొక శ్లోకం అనవసరంగా రాసి సమయం వ్యర్థం చేసుకోవడమే. మనం తెలుసుకుంటే చాలు. ఇక్కడ స్వర్గగామినః, ఇలా ఉన్నవాళ్ళు స్వర్గానికి వెళ్తారు. ఇక్కడ మళ్ళీ అర్థం చేసుకోవాలి. ఈ రోజుల్లో స్వర్గానికి వెళ్తారంటే అప్పుడు నమ్మడండి. ఎందుకంటే మరో లోకం ఉందని నమ్మని వాళ్ళే ఎక్కువ కదా. ఈ లోకంలో సుఖపడ్డామా లేదా చెప్పు, స్వర్గం గురించి ఎందుకు అని. స్వర్గం అనగానే బాగా తెలుసుకోవాలి, పైలోకాల్లో పొందే సుఖాలు అనుకోవడం మాత్రమే సరిపోదు. అంటే స్వర్గం అంటే ఏమిటి, మనం ఏమనుకుంటున్నాం, ఒక్కసారి ఎవరిమైనా చెప్పగలమా? స్వర్గం ఎవరి లోకం అండి? స్వర్గలోకంలో ఎవరుంటారు? ఇంద్రుడు. అదే మన పొరపాటు. స్వర్గలోకానికి ఇంద్రుడు అధిపతి అనుకుంటాం. స్వర్గము అనే మాటకు అర్థం తెలుసుకోవాలి. వేదంలో అనేక చోట్ల స్వర్గ అనే శబ్దం కనబడుతుంది. వచ్చిన ప్రతిసారి ఇంద్రుడు, అప్సరసులు, డ్యాన్సులు ఇవే మనకి సినిమాల ప్రభావం పోతుందా? పోనీ కొంతైనా అవేర్నెస్ కలిగించడానికి పనికొచ్చాయి. స్వర్గం అనే మాటకి దుఃఖస్పర్శ ఇసుమంతలేని ఆనందమునకు స్వర్గం అని పేరు. దీని యొక్క అర్థం ఇక్కడ అంటే దుఃఖం ఉండకూడదు, కేవలం సుఖం ఉంటే స్వర్గం అని పేరు. అయితే పుణ్యాత్ములకి కొన్ని ఊర్ధ్వలోకాల్లో కొన్ని సుఖాలు ఉంటాయి, అప్పుడు దుఃఖం ఉండదు. అందుకది పాపాత్ములకి నరకాలు ఉంటాయి, అక్కడ సుఖం ఉండదు. తెలుసుకోండి. పూర్తి సుఖం ఉండేవి పుణ్యలోకాలు, పూర్తి దుఃఖం ఉండేవి పాపలోకాలు. రెండూ కలిసి ఉండేది భూలోకం. అది తెలుసుకోవాల్సింది. రెండు కలిసి ఉంటాయి ఇక్కడ, సుఖము దుఃఖము. కనుక దీని మిశ్రలోకం అని పేరు మనం ఉన్న చోటకి. ఆ రెండు లోకాలు ఇవి. కానీ ఇప్పుడు పూర్తి సుఖం కావాలా, పూర్తి దుఃఖం కావాలా అంటే ఆ రెండింటికంటే ఇదే బెటర్, సందేహం లేదు. కానీ పూర్తి సుఖం కావాలని ప్రతి వాళ్ళం అనుకుంటాం కదా. ఆ పూర్తిగా సుఖం మాత్రమే లభించే చోటు స్వర్గము. అది పుణ్యం వల్లనే వస్తుంది. పుణ్యం అంటే పవిత్ర కార్యము. పుణ్య శబ్దానికి అర్థం ఏది చెయ్యడం వల్ల నువ్వు పవిత్రుడవుతావో దానికి పుణ్యం అని పేరు. పుణ్యశబ్దానికి అర్థం ఉంది ఇక్కడ. దానివల్ల లభించేది దుఃఖం లేని సుఖం లభిస్తుంది. అది ఊర్ధ్వలోక సుఖములు అంటారు. ఊర్ధ్వలోకములు ఇంద్రలోకం మాత్రమే కాదు, అనేక లోకాలు ఉన్నాయి. చంద్రలోకాన్ని కూడా ఉత్తమ లోకములుగా చెప్పారు ఇక్కడ. కానీ ఊర్ధ్వలోక సుఖములు అన్నిటికీ కలిపి స్వర్గం అనే వ్యవహారం. ఇంకొక అర్థం తీసుకుంటే దుఃఖములు లేని ఒక సుఖస్థితిని పొందుతాడని కూడా తెలుసుకుంటే సరిపోతుంది. మొత్తానికి నేటి తరానికి చెప్పినప్పుడు అలా కూడా చెప్పాలి. నీకు దుఃఖాలు లేని స్థితి పొందడమే స్వర్గం అనే వాటికి అర్థమని చెప్పుకున్నా, అలాంటి స్వర్గం ఎవరికి లభిస్తుంది? చేసుకున్న కర్మ బట్టే సుఖం కానీ దుఃఖం కానీ అని చెప్పినప్పుడు స్వర్గం కానీ నరకం కానీ కూడా చేసుకున్న కర్మ బట్టే కదా. కానీ ఏమి చేసుకుంటే స్వర్గానికి, ఏమి చేసుకుంటే నరకానికి అది తెలియాలి కదా. ఇప్పుడు అవి కూడా తెలియని రోజులు వచ్చేసాయి. ఏది చేస్తే మంచి, ఏది చేస్తే చెడు కూడా తెలియని పరిస్థితులు వచ్చాయి. కానీ మంచి చెడుల విచక్షణ అనేది నేర్పవలసిన కాలం అండి. ఆ విచక్షణ ఒకప్పుడు తల్లిదండ్రులు నేర్పేవారు, పాఠశాలల్లో గురువులు చెప్పేవారు. ఇప్పుడు ఆ విద్యా విధానమే పోయింది. ఆ విద్యా విధానంలోనే పుట్టి పెరిగి తల్లిదండ్రులైన వారికి చెప్పడానికి వాళ్ళ దగ్గర మాత్రం ఏముంటుంది? కనుక అత్యంత ముఖ్యమై మానవ జాతికి అతి ప్రధానమైన అంశం ఉమామహేశ్వర సంవాదంలో ఉందని మొదటి రోజు చెప్పడానికి అది కారణం. ఇందులో చెప్పే ప్రతి మాట ఏ మానవ సమాజానికైనా మీరు చెప్పవచ్చు. అంతేకాదు ఎవరికి వారి పరిశీలన చేసుకోవచ్చు. నిజంగా మేము శుభకర్మలు చేశామా, అశుభకర్మలు చేశామా అని చూసుకోవాలి. దానితో మళ్ళీ కొత్త మానసిక ఆందోళనకు వెళ్ళకూడదు. ఇక్కడికి వచ్చి అనవసరంగా తప్పు చేసిన ప్రవచనం దగ్గర ఇన్ని తప్పుడు చేసాం ఏమైపోతామో అని చెప్తున్నట్టుంది, శుభం చేయడానికి అవకాశమే లేదని మళ్ళీ ఇంకో స్థితిలోకి వెళ్ళకూడదండి. అందుకే మరికొందరు స్థితిలోకి వెళ్తారు. ఇవన్నీ తెలుసుకుని ఏం చేస్తామని కూర్చున్న మరుక్షణం తిరిగి ప్రవచనం పూర్తయ్యే వరకు అద్భుతమైన నిద్రా సమాధి స్థితి అని అవస్థలో ఉండేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి ఏం పట్టనే పట్టం. ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నాం? శుభమేదో అశుభమేదో తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్న స్థితిలోనే ఉన్నామా? అయితే తప్పకుండా ఏవి శుభకర్మలు ఏవి అశుభకర్మలు చెప్తున్నాడు. అయితే శుభకర్మ గురించి చెప్తే చాలు, అలా లేనివన్నీ అశుభకర్మలు డిసైడ్ అయిపోతే చాలు. కానీ 2 లిస్టులు రాసుకుని ఇది శుభకర్మ ఇది అశుభకర్మ 2 లిస్టులు రాసుకోవద్దు. శుభకర్మ లిస్టు రాసుకుంటే చాలు. దాని వ్యతిరేకాలన్నీ అశుభాలే, తెలిసిపోయింది మనకి, టైం సేవ్ అయింది. ఇది గమనించవలసింది. ఇంకొక రహస్యం ఇందులో ఉందండి. అయ్యో ఇందులో చెప్పిన ధర్మములు కొన్ని మనం చెయ్యలేకపోయామే, చెయ్యలేకపోతున్నామే,
చెయ్యగలమా? 3 ప్రశ్నలు రావచ్చు ఎవరికైనా. ఎవరికి? ఒకవేళ పొరపాటున శ్రద్ధగా వింటే వారికి వస్తాయి ఈ 3 డౌట్స్. ఇంతవరకు మంచి పని చేయలేదే, ఇప్పుడు చేయలేకపోతున్నామే, ఇకపై చేయగలమా? ఒకవేళ అలా వస్తే వాళ్ళు ఎలా వినాలో చూడండి. ధర్మం గురించి వింటూ ఉంటే చాలుట. నువ్వు చేసేవా చెయ్యలేదా నీ గతం నీవు తడుముకోకు. వింటూ ఉంటే చాలు. వింటున్నవాడి యొక్క మనస్సులోకి ఆ ధర్మదేవత యొక్క శక్తి ప్రసరించి వాడి చిత్తాన్ని శుద్ధి చేస్తుంది, వాడి శరీరంలో ఉన్న పంచభూత ప్రకృతిని శాంతింపజేస్తుంది. అందుకే ధర్మం గురించి వింటే చాలు, ఆ చోటు పవిత్రమవుతుంది. ఇది మహాభారతం చెప్తున్న గొప్ప అంశం అండి. అందుకే ధర్మరాజు యుద్ధం చేసి పట్టాభిషిక్తులైన తర్వాత మఠం వేసుకుని భీష్ముడి దగ్గర కృష్ణుడు చెప్పినట్టు ఎందుకు కూర్చున్నాడు అంటే, భీష్ముడు చెప్తున్న ధర్మములు వింటూ ఉంటే తన శరీరంలో ఉన్న పంచభూత ప్రకృతికి, తన మన ప్రకృతికి కూడా శాంతి లభిస్తుందని కూర్చున్నాడు. అందుకే ఆ పర్వం పేరు శాంతి పర్వం అని పెట్టారు పేరు. మనస్సుకు ఒక శాంతి వస్తుందండి. ఆ శాంతి ఏమిటో నీకు తెలియదు. అది డెఫినేషన్కి అందనటువంటి ఒక శాంతి. అది నీ జీవ సంస్కారంలో తీసుకొస్తుంది. అందుకే ధర్మం జరిగే చోట మఠం వేసి కూర్చొని వినడం ఒక్కటి అలవాటు చేసుకున్నా జీవుడు సంస్కరింపబడతాడు. ఈ సంస్కారం భవిష్యత్తులో ఎప్పటికైనా వాడిని తరింపజేస్తుంది. ఇది తెలుసుకోవాలి. మరొక రహస్యం ఏంటంటే, ధర్మం గురించి చెప్తున్నప్పుడు ఆ శబ్ద తరంగాలు కానీ వాయువులోకి వెళితే అక్కడున్న పంచభూత ప్రకృతి శాంతిస్తుంది. పంచభూతాలకు అధిపతి అయిన పరమేశ్వరుడు సంతోషిస్తాడు. అది తెలుసుకోవాల్సింది. అది ఎవరు విన్నా వినకపోయినా ధర్మం ఎందుకు చెప్పాలి అంటే, వాతావరణం బాగుపడడానికి చెప్పాలి. ధర్మశ్రవణం ప్రసరించాలి. శాస్త్రానికి అంత శక్తి ఉన్నది. అందుకే కలిలో కథాశ్రవణమే యజ్ఞం అని ఎందుకు చెప్పారంటే, ఇన్ని పుస్తకాలు రాసి కలికాలం కోసం ఇచ్చేసాడు మహానుభావుడు వ్యాసుడు. భారతాన్ని ఇచ్చాడు, భాగవతాన్ని ఇచ్చాడు, పురాణాలను ఇచ్చాడు. వింటూ ఉండండి. కనీసం ఏడాదికోసారైనా 7 రోజులు అయిపోగానే మర్చిపోండి. ఆ స్థితిలోనే ఉన్నామండి ఒప్పుకునే నేనేం అన్నగానే ఆ 7 రోజులు వ్యర్థం కాదు. మరికొన్ని 10 ఏళ్లకైనా సరే మీ మనస్సులో ఇప్పుడు పడ్డ బీజం వృక్షంగా రావచ్చు. ప్రకృతి శాంతిస్తుంది, అందులో సందేహం లేదు. ప్రపంచమంతా కూడా అశాంతితో, అల్పమైన లక్ష్యాలతో ఒకరినొకరు చంపుకుంటూ, ఒక దేశాన్ని ఒకటి దగ్ధం చేసుకుంటూ తిరుగుతున్న నేటి సమయంలో ప్రకృతి యొక్క విలయత్వాన్ని శాంతింపజేయాలంటే ఈ ధర్మశ్రవణం ఒక్కటే మనకి మార్గము. ఎందుకంటే ధర్మం అంటే విష్ణువు, మర్చిపోకండి. ధర్మస్య ప్రభురచ్యుత. కనుక ధర్మం వింటున్నామంటే విష్ణువు చెవుల ద్వారా మన హృదయాన్ని తాకుతున్నాడని అర్థం. చాలదు. అందుకే ధర్మం పట్ల శ్రద్ధ కావాలి, వినాలనే తపన ఉండాలి. కానీ ఎవడు గ్రహిస్తారంటే, కావాలనుకున్నవాడు గ్రహిస్తాడు, వినాలనుకున్నవాడు వింటాడు. ఇంత చెప్పి ధర్మాన్ని చెప్పవలసిన పరిస్థితి మనకు కలిగింది. కనుక ఇప్పుడు శుభాశుభ కర్మల గురించి చెప్పేటప్పుడు చెయ్యడం చెయ్యకపోవడం మాట అటుంచి శ్రద్ధగా వినడమైనా చెయ్యాలి. అయితే మనకి తరించే యోగం లేకపోతే అది కూడా చెయ్యరు, దానికి వేరే విషయం. కానీ వినడం వల్ల వచ్చే ప్రయోజనం ఇది. కొందరు అనొచ్చు, ఈ రోజుల్లో ఇవి ఎక్కడ సాధ్యమవుతాయండి అని. అరే, సాధ్యం చేసుకున్న వాళ్ళకి సాధ్యమవుతుంది, వీళ్ళకి తెలియట్లేదు. అలాంటి వాళ్ళు ఉన్నారు, సాధ్యం చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. కానీ వినడం వల్ల వచ్చే ప్రయోజనం మనం గమనించాం కనుక ఇంకా శ్రద్ధగా మిగిలిన 4 రోజులు సార్థకం చేసుకున్నాం. ఇప్పుడు స్వర్గగామిన అనే మాటతో వరుసగా కొన్ని 10 శ్లోకాలు చెప్తున్నాడు పరమేశ్వరుడు. సర్వభూత దయావంత విశ్వాస్యా సర్వజంతుషు త్యక్త హింసా సమాచారా తే నరా స్వర్గగామిన. అదేమిటో సనాతన ధర్మం ఎప్పుడు అహింసకి, ప్రేమకి ప్రథమ స్థానం ఇస్తుందండి. ఇక్కడ అందుకే ప్రేమ నిండిన మతం సనాతన ధర్మం. ఇది తెలుసుకోండి. ప్రేమ దీనికి స్వభావం. ఆ ప్రేమతో చెప్తున్నది ఏంటంటే, సర్వ ప్రాణుల పట్ల జాలి అనేది ఉండాలి. అలాగే అన్ని ప్రాణుల యొక్క విశ్వాసాన్ని చూరగొనాలి. ఇది చాలా గొప్ప రహస్యం. ఒకసారి రమణ మహర్షుల వారు కూర్చున్నప్పుడు కోతులు ఆయన దగ్గరికి వచ్చేవిట. మిగిలిన వాడు తరమడానికి వస్తే పారిపోయేవి, లేకపోతే వాళ్ళ మీద పడేవి. అందుకే కోతులు మొదలైనవి వచ్చినప్పుడు మనమైనా భయపడతాం, అవైనా భయపడతాయి. మనం భయపడుతున్నామంటే భయపెడుతున్నాయి. ఎందుకు భయపడతాయి? నీ వల్ల వాటికి ప్రమాదమేమో అని భయపడతాయి. కానీ నీ భావప్రసారంలో కానీ ఈ సమత్వ దృష్టి ఉన్నట్లయితే అవి కూడా నీ పక్క కూర్చుంటాయి. అందుకే చైతన్య మహాప్రభు కృష్ణనామం స్మరిస్తూ అడవుల్లో వెళ్ళిపోతూ ఉంటే ఆ అక్షరాలు కూడా రానటువంటి సింహాలు, పులులు కూడాను అరణ్యాల్లో ఆ కృష్ణ చింతనతో చైతన్య మహాప్రభు అంటే వెళ్ళేవిట. చూడండి ఇక్కడ. అంటే ఆ మహాత్ముల దగ్గర
అవి కూడా ఎందుకున్నాయంటే ప్రాణుల విశ్వాసాన్ని చూరగొన్నవారని మాట వేశారు ఇక్కడ. విశ్వాస్యాహ సర్వజంతుషు. అది ఎలా సాధ్యమవుతుంది అంటే మొదటి మాట సర్వభూత దయావంత. అందరి పట్ల దయ కలిగిన వారికి ప్రాణులందరూ కూడా ఆ విధంగా విశ్వాసాన్ని చూరగొన్నవారుగా ఉంటారు. త్యక్త హింసా సమాచారా, అన్ని రకాల హింసల్ని విడిచిపెట్టినవారు. అంటే హింసల్లో రకాలు ఉంటాయండి, ఉంటాయి. పొట్టుకు మాట్లాడడం, ఒకటి రాగానే కఠినంగా చూడడం, మాట వాళ్ళు మనసు గాయపడేటనడం, అదొక హింస. ఇంకా కొట్టే హింస, చంపే హింసలు చెప్పనక్కర్లేదు. మనసారా వాడు నశిస్తే బాగుండు. ఒక ఆవిడ అంటుంది, ఒక మహానుభావుడు ఒక ఆవిడ ఇద్దరు అన్నారు, మేము చేసే అనుష్ఠాన బలం అందుకే మమ్మల్ని వాడు ఆ మధ్య అన్నాడు, ఇవాడు వాడు మోకాలు దెబ్బొచ్చింది అన్నట్టండి. అబ్బా, ఏం అనుష్ఠానం, ఏం తపస్సు, ఇలాంటివి వచ్చే అంటే వాడు తపస్సు నశించిందని అర్థం. ఇందుక ఇంత తపస్సు ఏంటంటే వాడు నశించడానుక. ఇలాంటి భావాలు పొరపాటును కూడా రానివ్వకూడదు. అందుకే అనుష్ఠానాలు, తపస్సులు వీటి కంటే గొప్పది ధర్మం. తెలుసుకోండి, ఇక్కడ అవి కూడదని కాదు, ధర్మంలో ఒక భాగం కావచ్చు. కానీ ఈ సంస్కారం లేనప్పుడు మంత్రాలు, ఉపాసనలు కూడా అధర్మ రూపములే అయిపోతాయి. అధర్మ రూపములుగా ఉపాసనలు, తపస్సులు అవుతాయా అంటే రాక్షసులు చేసిన భక్తి అంతా ఇలాంటిదేగా. వాళ్ళు తపస్సులు చేశారు, ఉపాసనలు చేశారు, అవే ధర్మం అనుకుంటే వాళ్ళని ఎందుకు కొట్టాడు నారాయణుడు వచ్చి అంటే వాళ్ళ ఉపాసనలో ధర్మం లేదు. ధర్మం అంటేనే అవతల వాడి పట్ల హింసారూపమైన భావం కూడా ఉండకూడదు. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఇది ధర్మస్వరూపం. అలాగే పరస్వే నిర్మమానిత్యం పరదార వివర్జకాహ, పరద్రవ్యంపై మమకారం ఉండకూడదు. అలాగే పరస్త్రీలపై దుర్భావంతో చూడరాదు. ధర్మలబ్ధ అన్నభోక్తారహ, ఎంత అందమైన మాట అండి. ధర్మలబ్ధ అన్నభోక్తారహ, ధర్మంతో లభించే అన్నాన్ని తినేవారు తే నరాహ స్వర్గగామినః, వీళ్ళు స్వర్గానికి చేరతారు. మరి స్త్రీల పట్ల ఎలా ఉండాలంటే మాతృవత్ స్వసుర్వచ్చైవ నిత్యం దుహితృవచ్చయే పరదారేషు వర్తంతే తే నరా స్వర్గగామినః. పరస్త్రీ విషయంలో మాతృభావన, సోదరీ భావన, కుమార్తె భావన ఇవి తెచ్చుకోవాలి. అయితే మనిషి పుట్టుకతో ప్రధానంగా జంతు స్వభావం కలిగిన వాడు కనుక జంతు ప్రవృత్తిని కామములు మేల్కొంటాయి. అందుకు ముందు కామబుద్ధి లాంటివి కలుగుతాయి. సంస్కారంతో వాటిని జయించాలి, ఇది తెలుసుకోవాలి. అదే పుట్టుకతోనే వాళ్ళ భావాలే కలగవని కాదు, కలుగుతాయి. అందుకే నిగ్రహం అనే మాట అందుకే వచ్చింది. నిగ్రహంతో సద్భావాన్ని తెచ్చుకోవాలి. ఇదే శాక్తేయ శాస్త్రాలు ఎలా చెప్తారంటే, స్త్రీ పట్ల ఎప్పుడైనా కూడని భావం కలిగితే వెంటనే ఆమె పాదాలు చూసి అమ్మవారిని తలుచుకోమని చెప్పారండి ఇక్కడ. తద్వారా నువ్వు అమ్మవారి కృపకు పాత్రుడు అవుతావు. కనుక అమ్మవారి కృపకి నోచుకోవాలి అంటే మాత్రం స్త్రీ యందు కామ భావన కూడదు. ఉపాసన బలం పొంది ఒక సిద్ధి వచ్చిన తర్వాత చంచలత్వంతో గాలి ప్రవర్తిస్తే అక్కడి నుంచి ఢామ్మని పతనం అవడం మనం చూస్తూ ఉంటాం ప్రపంచంలో. కనుక ఇది చాలా ముఖ్యమైన భావన, స్త్రీ పట్ల ఎలా ఉండాలి అని చెప్తూ. స్తైన్యా నివృత్తాః సతతం సంతుష్టా స్వధనేన చ, దొంగతనం చెయ్యరాదు అన్నాడు ఇక్కడ. దొంగతనంలో మళ్ళీ వెరైటీలు చెప్తారు. ఇప్పుడు అవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కానీ దొంగతనం అంటే నీది కాని సొమ్మును ఆశించడం, అక్రమంగా సంపాదించాలనుకోవడమే దొంగతనం. అనుకోవడమే దొంగతనం, ఇంకా సంపాదిస్తే చెప్పనక్కర్లేదు ఇక్కడ. దాని నుంచి వెనక్కి వచ్చేయాలి. అలా రావాలంటే ఏం చేయాలి? సంతుష్టాహ స్వధనేన చ, నువ్వు శ్రమతో ధర్మంతో సంపాదించిన ధనంతో తృప్తిపడి జీవించాలి. అంతేకాదు స్వభాగ్యాన్యుపజీవంతి, తన భాగ్యం కొద్దీ ఏది లభించిందో దానితో తృప్తిగా ఉన్నటువంటి వారు తే నరాహ స్వర్గగామినః, వాళ్ళ స్వర్గాన్ని చేరతారు. అదేవిధంగా పరస్త్రీ వ్యామోహం కూడదని చెప్పినటువంటి శాస్త్రం అడు చెప్తోంది. స్వదార నిరత, తన భార్య యందు మాత్రమే తృప్తి కలిగినటువంటి వాడు. అగ్రామ్య సుఖభోగాశ్చ, గ్రామ్య సుఖములు అంటే లౌకిక సుఖాలపై ఎక్కువ ఆసక్తి లేనటువంటి వారు తే నరాహ స్వర్గగామినః. మీరు పరిశీలిస్తే వాడు పాపం చేయడానికి అవకాశం ఉండదు ఇలాంటి వ్యక్తిత్వం ఉంటే. అదేవిధంగా పరదారేషు ఏ నిత్యం చరిత్రావృతలోచన, ఇతర స్త్రీ విషయంపై వాళ్ళ చరిత్రలపై చర్చలు చెయ్యనివాడు. జితేంద్రియుడు, శీలము కలిగినటువంటి వారు స్వర్గగామినః. ఈ స్వర్గగామినః అని చెప్పిన ఈ మార్గమంతా జీవులు తరించడం కోసం దేవతలు ఏర్పాటు చేసిన మార్గం ఇది. ఇది అసలైన దేవయానం అండి. మనిషి పోయిన తర్వాత దేవయానం, పితృయానం కాదు. అసలు దేవయానం అంటే దేవతలు ఏర్పాటు చేసిన మార్గం ఇది. అందుకే పండితులందరూ ఆశ్రయిస్తారు ఈ మార్గాన్నే. అలాగే దానము, ధర్మము, తపస్సు, శీలము, పవిత్రత, దయ, ఇవి ఈ మార్గంలో ఉండాలి. మరొక్కసారి చెప్పుకుందామా? దానము,
ధర్మము, తపస్సు, శీలము, పవిత్రత, దయ, ఇవి ఈ మార్గంలో ముఖ్యమైనటువంటివి. జీవిక కోసం కానీ ఇంక దేనికోసం కానీ వీటిని తప్పరాదు. వీటిలో ఉన్నట్లయితే తే నరాహ స్వర్గగామినః, ఇంతకంటే ఉత్తమ మార్గం మరొకట్లేదు సుమా అని చెప్తూ తన కోసం కానీ ఇంతవరకు కర్మలతో చెప్పారు, భావాలతో చెప్పారు, మాటలు ఎలా ఉండాలో చెప్తున్నాడు. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఈ మాటలతోనే మీదకు తెచ్చుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. నోరా వీపుకు తేకను సామెత విన్నారో లేదో. వాగ్గి సర్వస్య కారణం. ఎలా మాటలాడాలో చెప్తున్నారు ఇక్కడ. ఆత్మహేతో పరార్థేవా నర్మహాస్యాశ్రయాత్ తథా ఏ మృషాన వదంతీహ తే నరా స్వర్గగామినః. తమ కోసం కానీ పరుల కోసం కానీ పరిహాసం కోసం కానీ అసత్యాన్ని పలకని వారు స్వర్గాన్ని చేరుకుంటారు. అలాగే బ్రతకడం కోసం కానీ ధర్మం కోసం కానీ స్వేచ్ఛతో కానీ అసత్యాన్ని పలకని వారు స్వర్గాన్ని చేరుకుంటారు. అలాగే మృదువుగా మాట్లాడాలి, మధురంగా మాట్లాడాలి. మన మాట వల్ల అవతల బాధ కలగకూడదు. ఆ మాటలో పాప సంపర్కం ఉండరాదు. అంటే అర్థం పాప సంబంధమైన భావాలు భాషల్లో ఉండరాదు. అలాంటి వారు పైగా అవతల వాళ్ళ దగ్గర స్వాగతేనాభిభాషంతే, స్వాగతపూర్వకంగా మాట్లాడగలగాలి. ఇలా మాట్లాడే వాళ్ళు ఈ మాట మార్గంలో స్వర్గాన్ని పొందుతారు. పరుషంగా మాట్లాడరాదు, కఠినంగా మాట్లాడరాదు. అంటే నొప్పించేటట్టు మాట్లాడడం పరుషం, చెప్పే మాటని కర్కశంగా చెప్తే కఠినం అవుతున్నది. అలాగే లోభరహితంగా ఉండాలి. వీరు సత్పురుషులు స్వర్గాన్ని పొందుతారు. పిశునాం న ప్రభాషంతే, ఇది చాలా ముఖ్యమైనది. పిశునం అంటే కొండెములు చెప్పుట అని అర్థం ఇక్కడ. అంటే అవతలవాడి గురించి చెడు చెప్పడం. అది ఎందుకు అంటే అవతలవాడికి ఆ వ్యక్తి మీద సద్భావం ఉంటుంది. మనం చెప్పిన ఈ కొండి వాక్యముల వల్ల ఆ సద్భావం పోతుంది. అంటే ఇతరులపై సద్భావం పోయేటట్టుగా మాట్లాడడం ఏదైతుందో అది విడిచిపెట్టాలి. మరి మాట ఎలా ఉండాలంటే సత్యం, మైత్రి ఆ మాట వల్ల కలగాలి. ఇది తెలియాలంటే హనుమంతుడు రాముడితో మాట్లాడినప్పుడు రాముడు అంటాడు ఈ మాటని, ఎంత బాగా మాట్లాడాడు చూడు. ఇలా ఎవడైనా మాట్లాడితే అవతలి వాడు శత్రుభావం పోతుంది, మిత్రభావం కలుగుతుందన్నాడు. ఆ మిత్రభావం కలిగేటట్టు మాట్లాడడం ఉత్తమ వచనం అనిపించుకుంటుంది. ఇవి మనం చూస్తుంటే స్వర్గం మాట అటుంచండి, భూమి మీద హాయిగా బతకచ్చు, అవునా లేదా? కానీ స్వర్గంలో దేవతగా బ్రతకడం సంగతి అటుంచి భూమి మీద మంచి మనిషిగా బ్రతకడం గురించి చూడాలి. ఇక్కడ మన అడుగు భూమి మీద వేయాలి, స్వర్గం కాడు చాచడం కాదు. భూమి మీద సరిగ్గా నడిస్తే స్వర్గంకి దారి దొరుకుతుంది ఇక్కడ. కానీ భూమి మీద సరిగ్గా నడవడం ఇవన్నీ కూడా. పైగా ద్రోహం చేసే మాట ఉండరాదు. ఇటువంటి వారు ఏష వాణీకృతో దేవి ధర్మ, ఇవి వాణీకృతములైన ధర్మములు, అంటే వాక్కుతో చేయవలసిన ధర్మములు ఇవి. పైగా కోపంతో ఎప్పుడూ మాట్లాడరాదు. కోపంతో అవతలవాడి మనసు గాయపరిచితే అది నిరయగామిన, నరకానికి తీసుకెళ్తుంది. కానీ క్రోధం లేకుండా ప్రసన్నంగా మాట్లాడాలి. ఇది వాక్కుతో చేయవలసిన తపస్సు అండి. ఇది వివరించి ఇక మానసిక కర్మలు ఎలా బంధిస్తాయో చెప్తున్నాడు ఇక్కడ. శారీరక మానసిక రెండుట్టు తెలుసుకోవాలి ఇక్కడ. అరణ్యంలోకి నీ వెళ్ళినా అక్కడ ఏదైనా ఒక విలువైన వస్తువు కనబడితే ఎవడూ లేడు, అది అరణ్యం, ఎవడదో తెలియదు, నేను తీసుకుంటే తప్పేమిటి అని కూడా తీసుకోకూడదు. అది ప్రధానం చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఇది మానసికంగా ఎందుకు చెప్పారంటే అది తీసుకోవాలని బుద్ధి ఎక్కడ పుడుతుంది? తీసుకోవడం తర్వాత. తీసుకోవాలని బుద్ధి మనస్సులో పుడుతుంది కదా. కానీ మనస్సులో ఆ బుద్ధి అడవిలో నీకు తెలియని ఎవడు కనబడని చోట ఉన్న ద్రవ్యం కూడా పరద్రవ్యం అనే భావనతో ముట్టుకోకపోతే నువ్వు సద్గతికి స్వర్గానికి వెళతావు. అరణ్యే విజనేన్యస్తం పరస్వం దృశ్యతే యదా మనసాపిన హింసంతే తే నరాహ. రెండవది అంటే మనస్సుతో కూడా ఏ ఒక్కరిని హింసించరాదు, అదొకటి చెప్పారు. అలా గ్రామంలో కానీ ఇంటిలో కానీ విజనంలో కానీ ఎవరి లేని చోటైనా పరద్రవ్యాన్ని చూసి మోహపడని వాడు ఉత్తమగతిని పొందుతాడు. అలాగే శత్రువు పట్ల మిత్రుడి పట్ల కూడా సమభావం కలిగిన వాడు. మైత్రీభావం బాగా ఎవడుకుందంటే ఫ్రెండ్లీ నేచర్ అంటారు. స్నేహభావం కలిగిన వాడు మానసికంగా సద్గుణం చెప్పబడుతుంది, దాంతో సద్గతిని పొందుతాడు. అలాగే శాస్త్రములు వింటూ ఆ శాస్త్రజ్ఞానం మనస్సులో కలిగినటువంటి వారు, ఇది చాలా ముఖ్యమండి. అందుకే శాస్త్రాధ్యయనం ఒక తపస్సు అన్నాడు కృష్ణ పరమాత్మ. ఉత్తమ శాస్త్రాలు వినడం, ఉత్తమ శాస్త్రాలు చదవడం ఎందుకు? ఇంకోటి చెప్పడానికి కాదు, అది కూడా ఒక తపస్సు అవుతుందిట. అందుకే శాస్త్రములు తెలుసుకొనుట, పవిత్రత కలిగి ఉండుట, ఇవి కూడా ఉత్తమ లోకాన్ని తీసుకువెడతాయి అని మానసికమైనవి చెప్తూ అమ్మవారు తర్వాత ప్రశ్న వేశారు. ఎలా ఉంటే దీర్ఘాయు వస్తుంది, ఏం చేస్తే దీర్ఘాయు పొందవచ్చు?
ఇది అడిగింది. ప్రతివాడు ఎదురు కోరుకుంటాడు కదా. ఇప్పటివరకు సుఖజీవనం ఎలా వస్తుందో చెప్పాడు. ఇలా ఉన్నవాడు సుఖాన్ని పొందుతారు, ఇలా లేకపోతే దుఃఖాన్ని పొందుతారు, అయిపోయింది. ఇప్పుడు దీర్ఘాయువు ఎవరికి వస్తుందో చెప్తున్నాడు. ఎవరికి అక్కర్లేదో చెప్పండి. దీర్ఘాయురస్తు. అయితే దీర్ఘాయు అనే మాటలోనే ఆరోగ్యంతో అని ఇంప్లైడ్, అంతేగాని దీర్ఘం బ్రతుకునయ్యా మంచం మీద అనకూడదు. ఇక్కడ ఆరోగ్యంతో కూడిన ఆయుష్యనే దీర్ఘాయువు అని మన పెద్దవాళ్ళు చెప్తారు. ఇక్కడ దీర్ఘాయువు ఎలా వస్తుందో చెప్తున్నాడు. కొంతమంది అమ్మవారు ఎలా అడుగుతున్నారో చూడండి. కొంతమంది ఉత్తమమైన కులాలంటే ఇక్కడ వంశం, ఉత్తమమైన వంశాల్లో ఉత్తమమైన కుటుంబాల్లో కొంతమంది పుడతారు. కొంతమంది ఉత్తమత్వం లేని కుటుంబాల్లో పుడతారు. కొంతమంది దుర్దర్శాహ కేచి దాభాంతి నరా కాష్టమయా తదా. కొందరు చూడ్డానికి జుగుప్సాకరమైన రూపాలతో ఉంటారు. ఎవడికి మాత్రం అలా ఉండాలనిపిస్తుందండి. కొందరు చూడ్డానికి ఎలా ఉంటారంటే కాష్టమయ, కర్రతో చేసిన బొమ్మల్లా ఉంటారు. కొంతమంది కొయ్యి బొమ్మల్లాగా ఉంటారు. కొంతమంది ప్రియదర్శాహ, దుర్దర్శులు అంటే చూడ్డానికి అసహ్యం కలిగించేవారు దుర్దర్శులు. ప్రియదర్శాహ చాలా బాగున్నాడే అనిపించేలా ఉండడం ప్రియదర్శత్వం. కొందరు ఇలా ఉంటారు, కొందరు ఇలా ఉంటారు. ఎవడు మాత్రం దుర్దర్శంగా ఉండాలనుకుంటాడు, కానీ ఉంటున్నారు కదా లోకంలో. ప్రియదర్శులు ఉంటారు. కొంతమంది జ్ఞానశూన్యులు కనిపిస్తారు, కొంతమంది పండితులు కనబడతారు, కొంతమంది ఇంటలెక్ట్స్ గొప్ప మేధావులు కనబడతారు, కొంతమంది మేధావులు కానివారు కనబడుతుంటారు. కొందరు పురుషులకి బాధలు తక్కువ, కొందరికి పురుషులు బాధలు ఎక్కువ. అమ్మవారు చాలా జాగ్రత్త అడిగారండి. అల్పబాధ మహాబాధ అన్నారు. బాధలు ఎక్కువ బాధలు తక్కువ అన్నారే తప్ప బాధలు లేని వాళ్ళు అనలేదు ఇక్కడ. అంటే మానవ జన్మలో అందరికీ బాధలు ఉంటాయి, ఎక్కువ బాధలు తక్కువ బాధలు, ఇలా వైషమ్యం కనబడుతోంది. మరి వైషమ్యం అంటే తేడాలు. ఇన్ని తేడాలు కనబడుతున్నాయి కదా, దేనివల్ల ఈ తేడాలు కనబడుతున్నాయి? కొందరు దీర్ఘాయువుగా ఉంటారు, కొందరు అల్పాయువుగా ఉంటారు, కొంతమంది చూడ్డానికి బాగుంటారు, కొందరు చూడ్డానికి బాగుండరు. ఇవన్నీ చెప్పింది కదా. ఈ తేడాలు ఎందువల్ల ఉంటాయని అడిగింది. అప్పుడు శివుడు చెప్తున్నాడు, మర్త్యలోకంలో ప్రతివారు కూడా మర్త్యలోకే నరసర్వ ఏన స్వఫలమశ్నుతే ఇది కర్మఫలోదయం. ఇది వాళ్ళు చేసుకున్న పూర్వకర్మలను అనుసరించుతూ వస్తూ ఉంటాయి. అందుకే ఇవి అనుభవించేటప్పుడు ఎప్పుడూ భగవన్నింద చెయ్యరాదు. తెలుసుకోండి. ఇక్కడ దేవుడు ఎందుకు ఇలా చేశాడు? దేవుడు ఏం చేయలేదు, నీ కర్మకిచ్చిన ఫలాన్ని ఇచ్చాడు. అది కాకుండా అప్పుడు పట్టుకుని దైవాన్ని నిందించేవనుకోండి, అప్పుడు దైవనింద చేసిన మరొక పాపం వచ్చి దాని ఫలితం అనుభవించాల్సి వస్తుంది. ఇప్పుడు కనుక ముందు దీన్ని అర్థం చేసుకో. నువ్వు అనుభవిస్తున్న సుఖదుఖాల స్వరూపాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయి. ఎందుకు ఇది చెప్తున్నాడు అంటే, నువ్వు శుభం మాత్రమే చెయ్యడానికి జన్మలో ప్రయత్నించాలి. అందుకొకటి సుఖదుఖాలకు అంటకుండా ఉండే స్థితిని సంపాదించుకోవడం కూడా ఇది పనికొస్తుందండి. ఒక్కసారి ఫలానా కర్మ చేయడం వల్ల ఫలానా దుఃఖం వచ్చిందని తెలియగానే మీకు తెలియకుండా ఓహో అందువల్ల అని కొంత దుఃఖభారం తగ్గుతుంది. చూడండి, మనకు ఒక శాస్త్రం ఉంది, చాలామందికి తెలుసోలేదు కానీ కర్మ విపాకం అని ఒక పెద్ద శాస్త్రం ఉంది. కొన్ని వందల వేల శ్లోకాలతో పుస్తకాలు ఉన్నాయి. ఇవాళ మనం ఒక బాధ ఒక రోగం అనుభవిస్తున్నామంటే ఏ కర్మ చేస్తే ఈ రోగం వచ్చిందో చెప్తాడు ఇక్కడ. పైగా ఒక రోగానికి 10 కర్మలు కారణం కావచ్చు, ఆ 10 కర్మల్లో ఒకటే మనం చేసి ఉండవచ్చు, కానీ ఈ రోగానికి అవి కారణం. దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలో చెప్తాడు ఇక్కడ. అది గొప్ప విషయం. ఇలాంటి కర్మ విపాక శాస్త్రం అదృష్టవశాత్తు సనాతన ధర్మంలో మాత్రమే ఉంది. దురదృష్టవశాత్తు ఇందుకు పుట్టిన వాళ్ళకి తెలియదు. కానీ పురాణాల గొప్పతనం ఏంటంటే ఇన్ని శాస్త్రాల్లో అంశాలని అవసరమైనంత వరకు తీసుకొచ్చి పెట్టారండి. అది గొప్ప రహస్యం. కర్మ విపాక శాస్త్రం గరుడ పురాణంలో కొన్ని అధ్యాయాలు ఉంది. మొత్తం కర్మ విపాకం చదువుకుని అవి చదివినా చాలు. ఆ కర్మ విపాకంలో మరికొన్ని అంశములు ఇప్పుడు శివుడు పార్వతీమాతకు చెప్పబోతున్నాడు. అంటే ఆ శాస్త్రంలో సారభూత విషయాలు ఉన్నాయి. ఉమామహేశ్వర సంవాదం సర్వశాస్త్ర సారం అనడానికి ఇది కారణం. ఇక్కడ అవి ఇక్కడ వివరించబోతున్నాడు. అసలు అల్పాయువులు ఎవరు, ఎందువల్ల అల్పాయుష్కత్వం వస్తుంది చెప్తున్నాడు ఇక్కడ. ఎవడు ఎప్పుడూ తీవ్ర స్వభావంతో ఉంటాడో, తీవ్రం అంటే ఎప్పుడూ కోపం, ఏదో రగులుకుపోతూ ఉంటాడు, ప్రసన్నంగా ఎప్పుడు ఉండడు, అలాంటి వాడు ప్రాణాతిపాతేయో రౌద్ర దండహస్తోద్యత సదా. మరొకటి, వాడెప్పుడు ప్రాణాలు తీయడంలో ఘటికుడు, ఎప్పుడు చేతుల్లో మారణాయుధాలతో తిరుగుతూ ఉంటాడు. ప్రాణుల్ని హింసించడం వాడికి సంతోషం కూడా. నిర్దయ అనేది వాడి యొక్క లక్షణం. వాడు ఎప్పుడు ఇంకొకరిని ఉద్వేగపరచడంలో సంతోషిస్తుంటాడు. ఇంకొకరిని ఉద్వేగపరచువారు, వారికి ఒక పేరుంది మీకు, అంటే అవతలమని టెర్రర్ చేయువాడు. వాళ్ళు ఏమంటారండి మీకే తెలుసు. ఉగ్రవాదులు, తీవ్రవాదులు,
వీళ్ళ పని. అది వాదం దాకా వెళ్ళడం ఎందుకు? ఈ స్వభావం ఉన్నా చాలు ఇక్కడ. అందుకే హింసా స్వభావం కలిగి నిర్దయ ఎవరికి ఉంటుందో అవతల వాళ్ళని ఉద్వేగపరుస్తూ ఉంటారు. పైగా కీటకం మీద కూడా దయ చూపించరయ్యా అన్నాడు ఇక్కడ. వెళ్ళిపోతుంటే కీటకం వెళ్ళిపోతుంది అనుకోండి, అవసరం లేకపోయినా వెళ్ళి కాలుతో తొక్కుతాడు. అంటే వాడి హింసా స్వభావాన్ని సూచిస్తుంది. ఒకప్పుడు జయేంద్ర స్వామి వారు వారితో మాట్లాడుతూ ఉంటే ఆయన యొక్క వస్త్రం పై భాగంలోకి చీమ పడిందిట. ఇంత దీంట్లో కూడా ఆయన జాగ్రత్తగా మరణించకుండా ఆ దులిపారు అంతే. అలాంటి స్వభావం అండి గొప్ప విషయం. అంటే కీటకాలు కూడా మేలు కలిగించాలి. అలా కాకుండా కీటకాల విషయంలో కూడా దయ చూపించరు అలాంటి వాళ్ళు కొంతమంది. ఎవడు క్రూర స్వభావం ఉన్నవాడో వాడు నరకానికి వెళతాడు. నిరయగామిన, ఇందాక చెప్పిన దానికి ఆపోజిట్. ఆ నరకంలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే దీని ఫలితాలు అక్కడ బహువిధ నరకాల్లో అనుభవిస్తాడు. నరకం అంటే ఒకటి కాదు, అనేక వెరైటీ నరకాలు ఉంటాయి. దీని పాప ఫలితాలు అనుభవించాక మళ్ళీ భూమి యందు జన్మించినప్పుడు అంటే పాపబలం యొక్క తీవ్ర స్థితిని ఆ లోకంలో అనుభవిస్తాడు. తీవ్రత అక్కడ పోయింది, మిగిలిన భాగం అనుభవించడానికి భూమి మీదకి వస్తారండి. తెలుసుకోండి. కొందరు అంటూ ఉంటారు ఆ లోకంలో అనుభవించాక మళ్ళీ భూమి యందు పాపఫలం అని ఎందుకంటారు, పుణ్యఫలం ఎందుకు అంటారంటే వాటి యొక్క తీవ్ర పరిస్థితిని అక్కడ అనుభవించేస్తారు. శేషం అనుభవించడానికి భూమి మీదకి దిగాలి, అదే అనుభవంతో. అలాంటి వాళ్ళ ఆయుష్ అల్పముగా ఉంటుంది. ఎవరైతే ఇంతవరకు ఇప్పుడు దుష్ట స్వభావంతో ఉన్నారో వాళ్ళ ఆయుష్ అల్పాయుష్కులై ఉంటారు. ఇది తెలుసుకోవాల్సింది. మొత్తానికి హింసా స్వభావంతో ఇదివరకు జన్మల్లో ఉంటే దాని ప్రభావం అల్పాయుష్కత. ఇక్కడ ప్రతిదానికి ఎక్సెప్షన్ మరొకటి ఉంటుంది, గమనిస్తూ ఉండాలి ఇక్కడ. అది కూడా మరికొన్ని అధ్యాయాలు అయ్యాక శివుడు చెప్తాడు, కానీ కొంచెం క్లుప్తంగా చెప్పుకుందాం అక్కడ. ఒకప్పుడు హింసా స్వభావంతో హింసించిన వాళ్ళే ఇప్పుడు అల్పాయుష్కులై పోతారు. కానీ ఒక మహాప్రయోజనం కోసం వచ్చిన మహాత్ముడు కొద్ది కాలంలోనే ఆ ప్రయోజనం నెరవేర్చుకుని చిన్న వయస్సులోనే వెళ్ళిపోవచ్చు. వాళ్ళకి ఇది వర్తించదు. ఇది ఎక్సెప్షన్ అంటారండి. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఒక మహాత్ముడు వస్తాడు, ఆయన ఒక 30 ఏళ్ళు 32 ఏళ్ళు ఉంటాడు, కానీ ఆయన మరణించాడు అంటే గత జన్మల్లో హింసా స్వభావంతో ఉన్నాడని దీన్ని బట్టి చెప్తామా? చెప్పకూడదుట. అప్పుడు ఎలా డిసైడ్ చేస్తాం అంటే దానికి సూత్రం ఉంది. అదేమిటంటే అతడు జన్మ ప్రభుతి ఎలా జీవించాడో పరిశీలించాలి. అతడు జన్మప్రభృతి పవిత్రమైన జీవనం గడుపుతూ లోకానికి ధర్మాన్ని జ్ఞానాన్ని ఇస్తూ లోకక్షేమం కోసం ఉంటే అలాంటి వాడు కానీ అల్పాయుతో పోయాడంటే అనుకున్న పని పూర్తి చేసి వెళ్ళిపోయాడు. అంత మేరకు మాత్రమే కర్మను తీసుకొచ్చాడని అర్థం చేసుకోవాలి. ఇది అన్వయించుకోవాల్సిన పద్ధతి. దీన్ని బట్టి ఎవడో మహాత్ముడు అల్పాయుతో పోయినా గజ్జన్మలు ఇంత పాపాత్ముడు అనమాట అని కన్క్లూజన్స్కి రాకూడదు. అందుకు తెలుసుకోవాల్సిన విషయం ఏదంటే ఏం ప్రమాదమో ముందే ఆలోచించి చెప్పుకోవాలి మనం. మొత్తానికి హింసా స్వభావమే పరిస్థితి వస్తుంది. అలాగే ఉత్తమమైన కుటుంబాల్లో పుట్టినవాడు, ప్రాణిహింస ఏ విధంగానూ చేయనివాడు, ఆయుధాన్ని పట్టుకోనివాడు, ఎవరిని హింసించడు, చంపడు, చంపించడు, చంపేవారిని అభినందించడు. చూడండి, ఒక చెడు పని చేసేవారిని అభినందించినా దాని దుష్ఫలితం ఉంటుంది. కానీ ఇప్పుడు సత్పురుషుల గురించి చెప్తున్నారు కనుక వాడు ఆయుధం పట్టడు, ప్రాణిహింస చేయడు, చంపడు, చంపించడు, చంపేవారిని అభినందించడు, ఆమోదించడు. 2 చంపాడు, మధ్యపని చేశాడు అనడం కానీ, భలే పని చేశాడు ఆయన భుజం తట్టడం కానీ ఈ 2 చేయడు. అందరి పట్ల స్నేహభావం ఒకటి, అందరినీ తనలాగే చూడడం ఒకటి. యథాత్మని తథాపరే, తన వలె ఇంకొకరిని చూడడం ఒకటి. ఇది చాలా ముఖ్యమండి. ఆ స్థానంలో నేనుంటే ఇది ఆలోచించవలసినటువంటి మాట. అలా భావించడం ఒకటి. ఇలాంటి పురుష శ్రేష్ఠుడు దేవత్వాన్ని పొందుతాడు. అంటే స్వర్గానికి వెళ్తాడనే కాదు, దివ్యత్వాన్ని పొందుతాడు. ఒకవేళ మళ్ళీ వాడికి జన్మ ఉంటే ఆ జన్మలో దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. ఇవాళ ఒకటి దీర్ఘాయుష్యతో ఉన్నాడంటే ఈ జన్మలో చేసిన కర్మ కాదు, మొదటి నుంచి డైటింగ్ సరిగ్గా చేశాడు. ఇవన్నీ భౌతికంగా చెప్పే కారణాలు. అసలు కారణం అదండి ఇక్కడ. లేకపోతే మంచి ఎక్సర్సైజ్ చేస్తూ డైట్ సరిగ్గా తీసుకున్న మహానుభావులు కూడా 25-30 ఏళ్ళకి వెళ్ళిపోవడం కూడా మనకు కనబడుతున్నది. అసలు అడ్డదిడ్డంగా తింటూ 100 ఏళ్ళు బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాగని అడ్డదిడ్డంగా తినవచ్చు అని చెప్పరాదు. జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి. తర్వాత కర్మలు ఉంటాయి, ఆ కర్మలు ఇవన్నమాట. ఇవి అర్థం చేసుకోవాల్సింది. కనుక వారు దీర్ఘాయుష్మంతులే ఉంటారు, వాళ్ళు దివ్యత్వాన్ని పొందుతారు. మళ్ళీ ఒకవేళ జన్మించవలసి వస్తే దీర్ఘాయుష్మంతులే జన్మిస్తారు. ఇది చెప్తూ అదేవిధంగా ఇప్పుడు భోగాలున్న వంశాల్లో మంచి మంచి కుటుంబాల్లో పుట్టిన వాళ్ళు ఎందువల్ల అలా పుడతారు అంటే శుభాచారముల వల్ల అన్నాడు. శుభాచారాలంటే ఏంటో చెప్తున్నాడు ఇక్కడ. ముందుగా జ్ఞానంలో వృద్ధులైన వారు, ధర్మంలో పెద్దలైన వారిని
ఆరాధించడం, ఆశ్రయించడం మొదటి లక్షణం అని చెప్పారు. ఎందుకు ఇది మొదట చెప్పారు అంటే, వారి ద్వారా నీకు ధర్మాలు తెలుస్తాయి కనుక ధర్మము జ్ఞానము కలిగిన వారి పట్ల గురుభావంతో ఆశ్రయించడం మొట్టమొదటిది. వారిని ఎప్పుడు హేళన దృష్టితో చూడరాదు. ఆ మాట నాకు తెలుసురండి అనేవాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు. అందుకే వాళ్ళని ఏమంటారంటే బ్రాహ్మణ సత్కర్త, తర్వాత దాత, దానం చేయడం ఒకటి. ఎవరైతే దీనులై ఉంటారో, దుఃఖితులై ఉంటారో, దరిద్రులై ఉంటారో వారి పట్ల దయ కలిగి వారిని ఆదుకోవడం ఒకటి. ఇది చాలా ముఖ్యమైన అంశం అండి. ఇక్కడ ఇప్పుడు చెప్పండి, మన సంస్కృతిలో చారిటీ గురించి చెప్పలేదని చాలామంది ఉంటూ ఉంటారు. వ్యక్తి మోక్షం గురించే హిందూ మతం చెప్తుంది కానీ సేవ గురించి చెప్పదు అనగానే తమరి వదనము, తమరి ముఖము, ఒక్కసారి మన పురాణములు చదవండి అని చెప్పాలి. ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. ఇక్కడ ఏమని? దీన ఆర్త కృపణాదిషు, దీనులు, ఆర్తులు, కృపణులు. దీనులు అంటే అసహాయులు, ఆర్తులు అంటే బాధపడుతున్న వాళ్ళు, కృపణులు అంటే దరిద్రులు, ఏమీ లేనివారు. వారికి ఏవి ఇవ్వడం వల్ల వాళ్ళకి సంతోషం ఉంటుందో అవి వారికి ఇవ్వాలి. ఊరికిని వాడిని చూసి జాలి పడితే అయ్యయ్యో పాపం అనడం సరిపోదు. అయ్యయ్యో పాపం అన్న మాటలోనే ఇదివరకు పాపం చేసుకున్నాడు కనుక ఇలా అనుభవిస్తున్నాడు భావం ఉండవచ్చు కాక, కేవలం పాపం అనే మాటతో ఊరుకుంటే నీకు పాపం వస్తుంది కనుక వాళ్ళను వాదుకోవాలి. చారిటీస్కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో చూడండి. ఇది సరిగ్గా 3వ ప్లేస్మెంట్ ఇచ్చారు. మొదటిది ఏమిటి? జ్ఞానము ధర్మము తెలిసి ఉన్న పెద్దల్ని ఆశ్రయించుట, రెండవది దానము చేయుట, మూడవది వీరిని ఆదుకొనుట. ఇది అలాగే మానవాళికి హితకరమైన ఉపకార కార్యాలు చేయాలి. అవేమిటంటే విశ్రాంతి స్థానాలు. అంటే ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక షెల్టర్, ఆ ఎండ నుంచి వాటి నుంచి తట్టుకోవడానికి గాను ఒక కూర్చోవడానికో ఏదో ఒక వసతి ఏర్పాటు చేయడం, విశ్రాంతి స్థానాలు ఏర్పరచడం, ధర్మశాలలు ఏర్పరచడం, నీటి వనరులు ఏర్పరచడం. నీటి వనరులు అంటే బావులు, దిగుడు బావులు, చెరువులు మొదలైన నిర్మించడం. అలాగే నిత్యోపకరణ వస్తువులని యాచకులకి దరిద్రులకి అందించడం. అంటే ఆసనము, శయ్య, వాహనము, గృహము, రత్నము, ధనము, భూమి, అలాగే వస్తువులు, వీటిని అవి లేని వారికి, వాటి అవసరం ఉన్న వారికి అందించడం. ఇవి చేయాలి. ఇవి ఎవరైతే మనస్సుతో చేస్తారో, మళ్ళీ అది కూడా చెప్పాడండి మనకి, అందరికీ దానాలు చెయ్యు అని చెప్పడమే కాదు, మంచి మనస్సుతో చెయ్యు అని చెప్తారు. అది గొప్ప విషయం. అలా చేయకపోతే చేసిన దానాలు ఫలితం అంతా పోతుంది. ఇక్కడ అహంకరించి చేసిన దానం ఫలించదు. పై ఎంత చేసి అంత చెప్పుకునేవాడు దానం అసలు ఫలించదు. ఒక మహాకోపం వచ్చిందిట, అంత సత్తను నేను కడితే నా పేరు రాయివా అని కోపగించుకున్నాడు ఆయన. అక్కడ పైగా పేరు ఏదో చిన్నగా రాస్తే మరొక కోపం. ఇలాంటివి పెట్టుకుంటే వాడికి చేసిన పుణ్యం రాదు. అందుకే శ్రద్ధయాదేయం భియాదేయం హ్రియాదేయం అని వేదమాత చెప్తుంది. శ్రద్ధగా చేయాలి, సిగ్గుపడుతూ చేయాలి, భయపడుతూ చేయాలింది. ఇదేమిటండి? భయపడుతూ అంటే నేను వాడికి తగినంత ఇస్తున్నానా, ఇవ్వగలనా, ఏదో ఇస్తున్నాను, అల్పంగా ఇస్తున్నానే అని సిగ్గుపడుతూ భయపడుతూ ఇమ్మన్నాడు. అంటే అహంకారం ఏమాత్రం ఉండకూడదు. చూసారా, చారిటీ చేయడం కాదు, ఎలా చెయ్యాలో చెప్తోంది మన ధర్మం. తెలుసుకోండి ఇక్కడ ఈ విషయాన్ని బోధిస్తూ, ఇటువంటి వాడు తర్వాత జన్మ దివ్యలోకాల్లో ఉంటుంది. దివ్యలోకాల్లో వాడు జన్మిస్తాడు. దేవలోకే అభిజాయతే. ఒకవేళ లోకంలో కర్మ వల్ల పుట్టవలసి వస్తే అప్పుడు మంచి భోగాలు ధనధాన్యాలు ఉన్నటువంటి కుటుంబాల్లో పుడతాడు. వాడికి లోటు అనేది ఉండదు. ఇది చెప్తున్నారు. వాళ్ళకి మంచి సంస్కారములు కూడా వస్తూ ఉంటాయి. అదేవిధంగా దీనులు, గుడ్డివారు, దరిద్రులు, భిక్షుకుల్ని ఎవడు నిరాదరణ చేస్తాడో, వాళ్ళ నుండి చీకాకుపడి వెనుతిరిగిపోయేలా చేస్తాడో, దానవర్జితుడు ఎవడో, లోభి ఎవడో, నాస్తికుడు ఎవడో, వారందరూ కూడా నరకగాములు. అప్రవృత్తాశ్చ ఏ లుబ్ధాః నాస్తికాః దానవర్జితాః ఏవం భూతా నరాదేవి నిరయం యాంత్యబుద్ధయః. వాళ్ళ గతులు నరకం. వాళ్ళు మళ్ళీ భూమి మీద పుట్టినప్పుడు దరిద్రులుగా పుడతారు. కనుక సంపన్నులుగా ఎవరు పుడతారు, దరిద్రులుగా ఎవరు పుడతారు చెప్తున్నారు చూడండి ఇక్కడ. కనుక ఈ జన్మే కాదు, ఏ జన్మలోనైనా సంపద కావాలంటే ఎలా ఉండాలో చెప్పేశాడు ఇక్కడ. దరిద్రమైతే ఏంటో వివరిస్తున్నాడు. అదేవిధంగా ఆకలితో కానీ దాహంతో కానీ బాధపడుతూ బ్రతికే జన్మలు వస్తాయి అలాంటి వాళ్ళకి. ఆ జన్మల్లో వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక పాపం ఎన్ని జన్మలకి పట్టి పీడిస్తుందో చూడాలి. ఆ పాప వాసన వల్ల ఇప్పుడు మళ్ళీ పాపాలు చేయాలని బుద్ధి పుడుతుంటుంది అలాంటి వాళ్ళకి. దరిద్ర జన్మలు పొందడమే కాకుండా పాపకర్మలు చేయాలనే ఆసక్తి వాళ్ళతో పుడుతుంటుంది వాళ్ళకి ఇక్కడ. దానివల్ల ఇంకా పాపాలు చేస్తారంటే పాపం లీడ్స్ టు పాపం. దానివల్ల దుష్ట జన్మలు ఇంకా వస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళు
అల్పభోగాల కోసం ఆసక్తులై దుష్కర్మలు చేస్తూ దరిద్రంతోనే పీడింపబడుతూ ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారంటే పూజించవలసిన వారిని పూజించరు, విలువైన వస్తువుల్ని గౌరవించరు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారు. దీనివల్ల దుష్ఫలితాలు పొందుతారు. ఎదురుగా వచ్చిన గురువును కూడా గౌరవించి సత్కరించరు అహంకారంతో. గురుంచాభిగతం ప్రేమ్ణ గురువన్నబుభూషతే. ఇక్కడ గురు శబ్దానికి అర్థం చెప్తూ శాస్త్రం తల్లి తండ్రి విద్య నేర్పువాడు అని 3 అర్థములు చెప్పారు. అలాగే వయస్సు చేత పెద్దవైన వాళ్ళు 4, వీరిని గురువులుగా చూడాలి. వారు వచ్చినప్పుడు ఆదరంగా చూసి గౌరవించడం అనేది కూడా చెయ్యరు. ఎవరు? ఈ పాప సంస్కారం కలిగినటువంటి వారు. వీళ్ళు నరకానికి పోవడమే కాకుండా తర్వాత నీచ జన్మలు పొందుతూ ఉంటారు. వాళ్ళే నీచ జన్మలు, శపాకులు, పుల్కసులు అని చెప్పబడుతున్న జాతులు. అంటే అర్థం ఏంటంటే కూడనివి తింటూ కూడనివి చేస్తూ నీచ కర్మలు చేస్తూ, అంటే వాళ్ళకి స్నానాది సంస్కారాలు ఉండవు, ప్రాతకాలం నిద్ర లేవడాలు ఉండవు, ఎప్పుడు పెడితే అప్పుడు నిద్రలేస్తారు, ఏది పెడితే తింటూ ఉంటారు, రోడ్ల మీద తిరుగుతూ అల్లరి పెడుతూ తిరుగుతున్న వాళ్ళు మనం చూస్తూ ఉంటాం. అలాంటి నీచ జన్మలు వస్తాయి. ముందు చెప్పిన ఫలితాల వల్ల తర్వాత అలా నీచ జన్మలు వస్తాయి అని చెప్తూ, ఎవడికి గర్వము ఉండదో, దురభిమానం కాడో, దేవతల్ని శాస్త్రవేత్తల్ని గౌరవిస్తాడో, మధురంగా మాట్లాడతాడో, అన్ని వర్ణాలకి మేలు చేస్తాడో, ద్వేషం అనేది ఉండదో, స్నేహపూర్వమైన స్వభావం ఉంటుందో, ఎవడు అతిథుల్ని ఆదరిస్తాడో, ఎవరు గురువుని గురువుగా అర్చిస్తాడో. నేను ప్రతిదీ శ్లోకం చదివి వ్యాఖ్యానించట్లేదు, కానీ శ్లోకంలో ఉన్నదే చెప్తున్నాను ఇక్కడ, సమయం మిగిల్చుకోవడం కోసం. ఇక్కడ అటువంటి వాడు దివ్యత్వాన్ని పొంది తర్వాత ఉత్తమమైన మనుష్యత్వం పొంది అందులో ఉత్తమమైన జన్మలు పొందుతాడు. ఇలా చూస్తూ ఉంటే సమ్మత సర్వభూతానాం సర్వలోక నమస్కృత స్వకర్మ ఫలమాప్నోతి స్వయమేవ నరస్సదా. మానవుడు తన కర్మతో చేసుకున్న వాటిని తాను అనుభవిస్తున్నాడు. ఇక్కడ ఇంకొక రహస్యం చెప్తున్నారు. ఇవాళ ఇవి చేసాం కనుక తర్వాత జన్మలో మంచిగా ఉంటాం, ఇవాళ ఈ చెడు చేసాం కనుక తర్వాత జన్మలో చెడుగుంటాం అనుకోకూడదుట. ఇది ఒక రహస్యం. ఇవాళ మనం అనుభవిస్తున్న సుఖదుఖాలు గత జన్మలోవి కావు, గత జన్మలలోవి. ఇప్పటికీ ప్రకృతిలోకి ప్రవేశించి జీవుడు ఎన్ని జన్మలు ఎత్తాడో తెలియదు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. అనేక జన్మల్లో పుణ్యములు పాపములు చేశాడు. ఆయా జన్మల్లోంచి కొన్ని 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 తీసుకొచ్చి ఈ జన్మలో మనకి అనుభవానికి అందిస్తాడు. ఇంకా ఎన్ని మిగులున్నాయో. అందుకు ఒక మహానుభావుడు గొప్ప గొప్ప సాధనలు చేస్తూ ఒక ఆయన దగ్గరికి వెళ్ళి నాకు మోక్షం గ్యారంటీ అన్నాడు. ఎవరితో అన్నాడు? ఆయన సామాన్యుడు కాడు. ఆయన ఒక్కసారి నువ్వు మోక్షం గ్యారంటీ అనుకుంటున్నావు, నీ తర్వాత జన్మ ఏంటో నేను చెప్తున్నానని చెప్పాడండి. ఎంత ఘోరమైన జన్మ చెప్పాడు. నేను వణికిపోయాడు. అందుకే నాయనా అహంకారం పెంచుకోకు. తర్వాత జన్మలు ఇన్ని రాసి పెట్టున్నాయి. అహంకారం విడిచిపెట్టి సత్ప్రవర్తన తెచ్చి ఉంటే రాబోయే జన్మల్ని కూడా నువ్వు తగ్గించుకోగలవు. ఇది ఒక రహస్యం అండి ఇక్కడ. కనుక అనేక జన్మలది కట్టబెట్టి మనకు తెచ్చేసాడు. ఇది పుచ్చుకున్నాం, ఇది ప్రారంధం. ఇంకా ఎన్నో జన్మలు మిగులున్నాయి, దాని పేరు సంచితం. ఇప్పుడు ఈ జన్మలో చేస్తున్నాగా, దీని పేరు ఆగామి. ఈ కర్మల గురించి అదృష్టవశాత్తు ఈ కర్మశాస్త్రం కేవలం సనాతన హిందూ ధర్మంలో మాత్రమే దొరకడం ఇందులో పుట్టిన మన అదృష్టం అండి. ఎందుకంటే మిగిలిన చోట్ల ఈ కాన్సెప్టే లేదు అసలు. వాళ్ళ జన్మలనే దాన్ని బేసిక్గా ఒప్పుకోరు వాళ్ళు. అటువంటిప్పుడు ఈ కాన్సెప్ట్ ఎక్కడుంది? ఇప్పుడు ఎంత లాజికల్గా ఉందో చూడండి ఇక్కడ. కానీ ఇవాళ మనం అడుగుతున్న సుఖదుఖాలు గత జన్మలోవి కావు. ఎన్ని వేల 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 లక్షల జన్మల్లో అన్నీ కూడా అటు ఇటు తీసుకొచ్చి జన్మకి ఇచ్చేశాడు. ఇంకెన్ని మిగిలి ఉన్నాయి తెలియదు. దీన్ని బట్టి రాబోయే జన్మలు ఎన్నో అవి కూడా ఫిక్స్ అయి ఉంటాయట. అటువంటప్పుడు ఇప్పుడు మంచి చేసి ఏం లాభం అండి అనుకోకు. ఇప్పుడు ఆగామి పెంచుకోకు. అంటే ఎక్కువగా పాపకర్మలు పుణ్యకర్మలు పెంచుకోకు. పుణ్యకర్మలు పర్వాలేదు, పెంచుకో, మంచి జన్మలేని వస్తాయి. ఇప్పుడు నువ్వు దృఢ సంకల్పంతో కానీ జాగ్రత్తగా ఉంటే తర్వాత రాబోయే జన్మల సంఖ్య కూడా తగ్గించుకోవచ్చు. ఇది తెలుసుకోవచ్చు. అందుకే కొన్ని కొన్ని సత్కర్మలు చేస్తే సంచిత కర్మలు కూడా క్షయించేస్తాయి. సంచిత కర్మలు క్షయమైపోతే తర్వాత రాబోయే జన్మలు తగ్గిపోతాయి. ఒక మహానుభావుడు నిష్కామంగా నిష్కపటంగా అహంకారరహితంగా పరమేశ్వరుని స్తుతించట. ఆ స్తుతి 108 పద్య రూపాలు శ్లోక రూపాలు రాసి ఒక సిద్ధపురుషుడి దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఒక్కసారి చూసి 108 జన్మల కర్మక్షయమైందే అన్నాడు. ఈయనకు అర్థం కాలేదు. అంటే వెనకాల 108 జన్మలు ఉంటాయని కూడా మనకు తెలియదు. ఆ మాటకు వస్తే మన బాల్యంలో పసితనంలో ఎలా తిరిగేమో కూడా ఇప్పుడు గుర్తులేదు. అవునా లేదా? తల్లి కడుపులో ఎలా ఉన్నామో గుర్తుందా?
కానీ మనం తల్లి కడుపు నుంచి రాలేదని ఒక్కడ అనగలడా? అంటే నీ గుర్తు లేకపోయినా అలా ఒప్పుకుంటున్నావో, నీ గుర్తు లేకపోయినా గత జన్మలు కూడా అలాగున్నాయి, ఉంటాయి. ఇది మనం కాదంటే పోయే సత్యం కాదు, ఒప్పుకొని అంగీకరించవలసిన సత్యం ఇది. దాన్ని బట్టి ఈ జన్మ ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్పడం కోసం ఈ బోధంతా గురువు చేస్తున్నాడు, భయపెట్టడం కోసం కాదు. ఈ విషయాల్ని చెప్తూ కేవలం వారి వారి కర్మలను అనుసరించి ఇలా అనుభవిస్తూ ఉంటారు. కానీ రౌద్రాచరణ కలిగిన వాడు చేతులతో, కాళ్లతో, తాళ్లతో, కర్రలతో, స్తంభాలతో, ఆయుధాలతో జంతువుల్ని బాధించేటువంటి వాడు ఎవడుంటాడో వాడు నరకానికి పోవడమే కాకుండా తర్వాత అధమ జన్మలు పొందుతాడు. కనుక కాళ్ళతో తన్నిన, పైగా ఒక మాట చెప్తాడండి, ఆ కాళ్ళతో తన్నిటువంటి వాడి కాళ్ళు ఎలా అవుతాయి, అవయవాలు ఎలా లోపాలు అవుతాయి, ఇవన్నీ వివరిస్తుంటాడు. ఎందుకు నడవలేని పరిస్థితి కొందరికి ఎందుకు వస్తుంటుంది, కళ్ళు కనబడిన పరిస్థితి ఎందుకు వస్తుంది, ఇవన్నీ వివరించబోతున్నాడు. ఇంకా మొత్తానికి ఈ విధంగా వివరిస్తూ దుష్కర్మల ఫలితాలు బట్టి ఇలా వస్తాయి. కొందరికి చెడ్డ ప్రజ్ఞ ఉంటుంది, వారి జ్ఞానం కానీ విజ్ఞానం కానీ ఉండదు. కొందరికి అల్పప్రజ్ఞ ఉంటుంది, కొందరు పుట్టుగుడ్డి వాళ్ళు, తర్వాత కొంతమంది పుట్టిన తర్వాత గుడ్డివాళ్ళు. ఇలా ఎందుకు వస్తుంది అని అమ్మవారు అడిగితే చెప్తున్నాడు ఇక్కడ, వేదవేత్తలను, యోగ సిద్ధులను, ధర్మ విధులను ఆశ్రయించి వారు కుశలం అడిగేవారు. అంటే కుశలం అడగడం అంటే ఏమిటో శాస్త్రం చెప్తుంది. కుశలమా అనే మాట అందరినీ అడగకూడదుట. కుశలం అని ఎవరిని అడగాలంటే ఎవరు అనుష్ఠాన పరులు వారిని అడగాలి. కుశలమా అనే మాటకు అర్థం ఏంటంటే మీరు చేస్తున్న అనుష్ఠానం, అధ్యయనం క్షేమంగా జరుగుతున్నాయి కదా అని అర్థంట. అందుకని ముప్పొట్ల బాగా తింటున్నారా, ఆరోగ్యం బాగుందా, నిద్ర బాగా పడుతోందా, అది కాదు కుశలమా అంటే. కనుక కుశలమా అనే మాటకి ధర్మం విఘ్నం లేకుండా సాగుతోంది కదా, ఇది కుశలం. శబరిని రామచంద్రమూర్తి అడిగాడే, అది కుశలం. శబరితో రాముడు ఏమంటాడంటే, నీ తపస్సులు విఘ్నం లేకుండా జరుగుతున్నాయి కదా, కామక్రోధాలు మొదలైన వాటి వల్ల తపస్సు దెబ్బతినడం లేదు కదా అని అడుగుతాడు. అంతేగాని బాగా ఆరోగ్యంగా ఉన్నావా, ఈ మధ్య సన్నబడ్డట్టున్నావే, ఇది కాదు అడిగేది. కుశలం అంటే తెలిసిందా? అందుకే మహాత్ముల వద్దకు వెళ్ళినప్పుడు కుశలం అలాగంటూ వారి ద్వారా ధర్మములు వింటూ సంశయం నివారించుకునేవారు, ఈ లక్షణాలు చెప్తున్నట్టు. చూడండి, పెద్దలను ఆశ్రయించి ఈ ధర్మం ఏమిటి, ఇది అధర్మం ఏంటి అడుగుతూ ఉండాలి. వారి ద్వారా తెలుసుకున్న కారణంగా అశుభకర్మలు విడిచిపెట్టి శుభకర్మలు మాత్రమే ఆచరించేవారు స్వర్గాన్ని పొందుతారు. తరువాతి జన్మలో శాస్త్రజ్ఞానంతో ప్రజ్ఞతో పుడతారు, వాళ్ళు మేధావులై వస్తారు. అలాగే పరస్త్రీలను దుర్మార్గంగా చూసేవాళ్ళు, అంటే దుష్టదృష్టితో చూసేవాళ్ళు జాత్యంధులుగా పుడతారు. అలాగే చెడు మనస్సుతో వస్త్రరహితమైన స్త్రీలను చూడాలనేవారు, చూసేవారు కూడా అంధులై పుడతారు. తర్వాత వికృతమైన రోగాలు వస్తాయి. అలాగే ధర్మ విరుద్ధమైన సంభోగమునందు ఆసక్తి కలిగినటువంటి వారు దుష్ప్రజ్ఞులై నపుంసకులుగా పుడతారు. ఇంకా ఎన్ని వివరిస్తున్నాడు అంటే కొన్ని సభల్లో చెప్పలేని పదములు కానీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది వాటికి కూడా. కనుక పదం సభ్యభాషతో మాట్లాడితే మానవేతరమైన జంతుజాలముల ద్వారా కూడా కామసంతృప్తి పొందాలనుకునే పాపాత్ములు తర్వాత జన్మల్లో నపుంసకులుగా పుడతారు. కనుక ఎవరు నపుంసకులు అవుతారో చెప్తున్నారు ఇక్కడ. అలాగే మర్యాదలెరగకుండా కామప్రవృత్తితో ప్రవర్తించేవారు తర్వాత జన్మల్లో నపుంసకత్వాన్ని పొందుతారు, ఇది వివరిస్తున్నాడు. అదేవిధంగా శ్రేయో మార్గం ఏంటో తెలుసుకోవాలని నిజమైన శ్రద్ధ కలిగి ఆ శాస్త్రముల యందు ప్రవీణులైన వారిని వెతుక్కుంటూ కూడా వెళ్ళి, ఇది ఇందాకేమో అడిగి తెలుసుకో అన్నారు, ఇక్కడ వెతుక్కుంటూ వెళ్ళి వారి ద్వారా నిరంతరం ఆ శాస్త్రములు వింటూ ఆనందించే స్వభావం కొందరికి ఉంటుందిట. భగవద్గీతకు తెలుసుకోవాలని ఉందండి, భారతం తెలుసుకోవాలని ఉందండి, అంతేగాని ఒక 2 సార్లు వినదేలేండి కాదుట. మాటి మాటికి చెవులున్నంతకాలం వినాలి, పెద్దవాళ్ళని అడగాలి, వాడు చెప్తూ ఉంటే ఆనందిస్తుండాలి. ఈ స్వభావం ఎవడుకుంటుందో అటువంటి వాడు ఉత్తమ లోకాలకు వెళతాడు. తర్వాత మానవుడిగా పుట్టినప్పుడు మహామేధస్సుతో పుడతాడు. ఆ మేధస్సుతో ఆ జన్మలో మళ్ళీ ధర్మబద్ధమైన సంపదను అనుభవిస్తాడు. తద్వారా మరింత జ్ఞానాన్ని పొందుతాడు. తద్వారా క్రమంగా ఉన్నత స్థితిని వెళ్తాడు. ఇక్కడ చెప్పేటప్పుడు ఒక పుణ్య సంస్కారం వల్ల ముందు దేవత్వం వస్తుంది, దాని తర్వాత ఉత్తమ మానుష జన్మ వస్తుంది. ఆ ఉత్తమ మానుష జన్మ రావడం వల్ల మరింత గొప్పగా ఉంటాడు. దానివల్ల మళ్ళీ ఉత్తమత్వం వస్తుంది, దానివల్ల మరింత ఉత్తమ జన్మ వస్తుంది. ఇలా ఉత్తమ జన్మలు రాగా 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 చిత్తం శుద్ధమై పరబ్రహ్మము మీద సంపూర్ణమైన జ్ఞానం కలిగి ముక్తి పొందుతారు. ఇది క్రమం అన్నమాట.
అందుకు ఒక ఆయన కర్మల వల్ల ముక్తి పొందరు, జ్ఞానం వల్లే ముక్తి పొందుతారంటే మరి జ్ఞానం అందరికీ రావడం లేదు ఎందుకండి అని అడిగేటి శిష్యుడు. అప్పుడు గురుగారు చెప్పారు, జ్ఞానం రావాలంటే అనేక పుణ్యాలు ఉండాలయ్యా అని. ఏం చెప్పారు? అనేక జన్మల పుణ్యాలు ఉండాలి కదా, అంటే పుణ్యకర్మలు చేయాలి కదా, అటువంటిప్పుడు కర్మలు అక్కర్లేదు ఎందుకు చెప్పారు అన్నాడు శిష్యుడు. ఇది తెలుసుకోండి, ఇక్కడ పుణ్యకర్మలు అనేక జన్మలు ఆచరిస్తేనే కదా ఇది వచ్చింది. కానీ ఆ సైకిల్ని ఎంత చక్కగా చెప్తున్నాడో చూడండి. ఎంత చెప్పినా పుణ్యకర్మలు ఆచరిస్తే స్వర్గం, మంచి జన్మ, పాపకర్మలు ఆచరిస్తే నరకం, చెడ్డ జన్మ అని చెప్తున్నామా? కాదు. ఆ సైకిల్ని ఎంత జాగ్రత్తగా వివరిస్తున్నాడు. ఇక్కడ ఇంకొక రహస్యం, స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ధర్మం ఏ కొద్దిపాటి చేసినా అది నిన్ను కాపాడి తీరుతుంది. ఇది తెలుసుకోండి. ఎంత పాపాత్ముడికైనా చిన్నపాటి ధర్మం ఆచరిస్తే అది తర్వాత జన్మల్లో కాపాడి వాడి చేత పూర్ణ ధర్మం ఆచరించగలిగే సంస్కారాన్ని ఇస్తుందండి. అక్కడ ఇలా విషయాన్ని నపుంసకులు ఎవరు, అంధులెవరు, మూర్ఖులెవరు, అల్పప్రజ్ఞ గలవారెవరు, వాళ్ళు ఎలా వస్తారు, అలాగే పూర్ణ ప్రజ్ఞ గలవారు మేధావులు ఎలా పుడతారు, ఇంద్రియాలని పుష్టిగా ఉండేవాళ్ళు ఎలా పుడతారు, ఇవన్నీ వివరిస్తున్నాడు. కొందరు అజ్ఞానంలో కూరుకుపోయి అధర్మాన్ని ధర్మం అంటారు. కొంతమంది శాస్త్రాలు లోకధర్మాలు వాటిని గౌరవిస్తూ దృఢదీక్షతో పాటిస్తారు. కానీ అజ్ఞానంలో కూరుకుపోయిన వారు మాత్రం ఈ శాస్త్రాలన్నీ కూడా పనికిమాలినవి, ఏదో కడుపు నింపుకోవడం కోసం ఎవడో రాసి పెట్టేశాడు, ఇలాంటి మాటలన్నీ ఆడుతూ ఉంటారు. పాప సంస్కారాల్లో కూరుకుపోయిన వాళ్ళు ఇలా మాట్లాడేవారు తర్వాత జన్మల్లో తరించడానికి ఏ మార్గం లేని జన్మలు పొందుతారు. అంటే వాళ్ళకి అసలు పుణ్యకార్యాల గురించి తెలుసుకునే అవకాశం లేని జన్మలు వస్తాయట. అప్పుడు వాడు ఒక పూజ కానీ, ఒక స్వాహాకారం కానీ, ఒక వషట్కారం కూడా చేయని జన్మలు వస్తాయి. నిర్హోమాహ నిర్వషట్కారాహ. ఒక నమస్కారం కానీ, స్వాహాకారం కానీ, యజ్ఞం కానీ చెయ్యాలని కూడా తెలియని జాతుల్లో పుడతారట వాళ్ళు. చూడండి, అంటే అవి తెలిసిన జాతిలో పుట్టడం మనం చేసుకున్న అదృష్టం. అది హిందూ జాతి అదృష్టం అండి. ఇక్కడ ఇవి చేస్తే బాగుపడతామని తెలిసిన జాతి కదా, అవి కూడా తెలియని జాతుల్లో పుడతారట అలాంటి వాళ్ళు. ఇక్కడ అలాంటి వాళ్ళు మనం చూస్తుంటాం. ఎందుకు పుడతారో ఏం చేస్తారో తెలియదు. తిరగడం సుఖంగా బ్రతకడం, అలా బ్రతకడానికి సంపాదించడం, ఇలాంటి జన్మలు కొందరుకుంటూ ఉంటాయి. ఇలా చెప్తూ రాజధర్మం అంటే రాజును ఎందుకు ప్రత్యేకంగా చెప్తారు, రాజు గొప్పతనం ఏమిటి అని అడిగింది అమ్మవారు. అప్పుడు రాజు గొప్పతనం చెప్తున్నాడు. ఇంతవరకు చెప్పిన శుభం కానీ అశుభం కానీ లోకంలో మానవులు చేసేటట్లు చూసేవాడు రాజు. అందుకే రాజుకు గొప్పతనం. అది లోకంలో మానవులు తప్పు పనులు చేయకుండా, ఒక హింసాపరాయణుడు ఉన్నాడు, వాడు హింసించకుండా, వాడి హింస చెల్లుబాటు కాకుండా కాపాడాలంటే ఎవరు కాపాడాలి? ఎందుకంటే చెప్పుకున్నామే, ఎవరిని పెడితే వాడు హింసించే క్రూర స్వభావాలు, భయపెట్టే స్వభావాలు ఉన్నారు. వాళ్ళని కంట్రోల్ చేసేవాడు ఎవడు? మీరు నేనా? పాలకుడు. అందుకే పాలకుడు గొప్పవాడు. అది పాలకుడు గొప్పతనం ఏమిటంటే, ఇందాక చెప్పిన దుష్ట స్వభావం ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళ దుష్టత్వం వల్ల సమాజానికి ప్రమాదం కలగకుండా నిగ్రహిస్తూ, శిష్టులకి కావలసినవి అమర్స్తూ, వాళ్ళ మంచితనానికి ప్రోత్సహిస్తూ, వాళ్ళ మంచితనం ప్రభావం లోకానికి దొరికేటట్టు చేసేవాడు పాలకుడు. కనుక ఇక్కడ రాజు గురించి చెప్పడంలో, ఈ సమయంలో చెప్పడం మరింత విశేషం. ఇంతవరకు శుభ అశుభ కర్మలు, వాటి ఫలాలు చెప్పాడు. ఈ శుభాశుభములు చక్కగా నిర్వహించేటట్టు చేయడం రాజు గనక, ఇవన్నీ రాజాయత్తం హియత్సర్వం లోకవృత్తం శుభాశుభం. ఈ మాట ఎవరు చెప్తున్నారు? ఎవరండి? శివుడు అని ఎవరు చెప్తున్నారు? ఋషులు, నారదులు వారు. ఎవరికి చెప్తున్నాడు? కృష్ణుడికి. అని ఎవరు చెప్తున్నారు? భీష్ముడు ధర్మరాజుకు చెప్తున్నాడు. అంటే రాజుకు చెప్తున్నాడు. రాజు ఇలా ఉండాలి అని రాజుగా చెప్పాలి. కనుక అంటే పాలకులు ఇలా ఉండాలి. అప్పుడు రాజశబ్దం ఒకలాగా వాడినా ఇప్పుడు అదే భావంతో మన పాలకులను తీసుకోవాలి. పాలకుడు అంత గొప్పవాడయ్యా, వాడి మీద ఆధారపడి ఉంటుంది. అందుకే గొప్ప తపస్సు చేసిన వాడు మాత్రమే పాలకుడు కాగలడు. ఒక రాజత్వం అనేది గొప్ప తపశ్శక్తి ఉన్నటువంటి వాడు, పూర్వపుణ్య విశేషం ఉన్నవాడు అవుతాడు. అసలు లోకంలో ఒక సంక్షోభం ఏర్పడినప్పుడు బ్రహ్మదేవుడు తపస్సు చేసి ఇది ఎలా నివారించాలి అంటే నారాయణుడు రాజధర్మం అనేదాన్ని అందించట మొట్టమొదట. అలా వచ్చాడు మొదట రాజు అనేవాడు. అప్పటి నుంచి శుభ అశుభ కర్మల్ని సరిగ్గా చూసుకుంటూ శిక్షణలో పెట్టేవాడు. అందుకు రాజు ఎలా ఉండాలో చెప్తున్నాడు. పాలకుడు ఎలా ఉండాలి? పాలకుడు కానీ ఇలా ఉండకపోతే అతడు నరకగామి అయిపోతాడు. అందుకే పాలకుడు ఎలా ఉండాలో చెప్తున్నారు. ముందు తనని తాను వినయశీలుడిగా మార్చుకోవాలి. అంటే రాజు తప్పకుండా ఎడ్యుకేట్ అయ్యి ఉండాలి. పాలనలో ఉన్నటువంటి వాడు చదువుకునేవాడు అయి ఉండాలి. ఇది ప్రధానంగా ముందు చెప్తున్నారు. ముందు తానే విద్య వల్ల సంస్కారం పొందితే తన కింద పనిచేసే సేవకుల్ని కానీ మంత్రుల్ని కానీ కూడా ఆ విధంగా తాను
ఎంచుకోగలడు, వాళ్ళ వల్ల పనులు చేయించగలడు. కనుక విద్యా వినయం ఈ రెండు రాజుకు అవసరం. విద్యా వినయం అంటే విద్య నేర్చుకోవడం, విద్య వల్ల సంస్కారాన్ని పొందడం వినయం. వినయం అంటే ప్రతివాడి దగ్గర చేతులు ముడుచుకొని కూర్చోవడం కాదు. వినయం అంటే విద్య వల్ల ఏర్పడిన సంస్కారం. ఈ రెండూ కలిగి ఉండాలి. ధర్మార్థ విధులు విద్యావంతులు వీళ్ళు మాత్రమే పాలకులు కావాలి. ఇలాంటి వినయంతో ఉన్నవాడు ఇంద్రియాలను జయించుకున్నవాడై ఉండాలి రాజు. శాస్త్ర దృష్టి అలవరుచుకోవాలి రాజు అన్నారు. శాస్త్రం అంటే రెండు, భౌతికమైనటువంటి సైన్స్ మాత్రమే కాదు, ఇప్పటి వరకు చెప్పుకున్న శుభాశుభ కర్మ ఫల శాస్త్రం తెలిసి ఉండాలి వాడికి. అటువంటప్పుడు తాను ప్రజలను శుభకర్మల్లో ఉండేటట్టు చేస్తాడు, అశుభ కర్మల్లో ఉన్న వాళ్ళని నియంత్రిస్తాడు. అందుకే శాస్త్ర దృష్టి అనేది రాజుకు ఉండాలి. రెండు, రాజు అయిన వాడు నీతిపరుడై ఉండాలి. ఇది చాలా ముఖ్యమైనండి. అంటే పాలకుడు నీతిమంతుడై ఉండాలి. నీతి లేని పాలకులు మనకు వద్దు అని ప్రజలు అనుకోవాలి. ఇది తెలుసుకోండి. ప్రజలు ఎలా సర్దుకుపోతున్నారంటే, ఏవండి వాడు అవినీతిపరుడు కదా అంటే, ఈ రోజుల్లో అవినీతి లేని వాడు ఎవడండి, కనుక వాడికే వేద్దాం, ఎందుకంటే మాకు అన్ని ఉచితాలు ఇస్తాడు వాడు. ఆ ఉచితాలు వీడికి ఇస్తున్నాడంటే, వీడికి ఉచితాలు ఇవ్వడం కోసం వాడు తను దాచుకున్న అక్రమ సొమ్ములోంచి పైసా ఇవ్వడు, ఇంకొకడికి న్యాయంగా వెళ్ళవలసిన సొమ్ములో కొరత పెట్టి వీడికి ఉచితం ఇస్తాడు. అవునా లేదా? అందుకే ఒకవైపు ఫ్రీలు ఇచ్చేస్తుంటే మరొక వైపు పింఛన్ల మీద బతికేవాళ్ళు, జీతాల మీద బతికే వాళ్ళు కొరతలు ఏర్పడుతున్నాయో లేదో మీరే చెప్పండి ఇక్కడ. కానీ ప్రజలు అవినీతి పరులైతే, పాలకులు అవినీతి పరులైతే ఇంక అవినీతి అంతా గనక చెప్పుకోవడానికి ఇప్పుడు. అందుకే ధర్మాధర్మాల గురించి చెప్పేటప్పుడు విసుక్కునే వాళ్ళు కూడా మాకు కనబడుతూ ఉంటారంటే, ఇందాక చెప్పినట్టు ధర్మాధర్మాల నుంచి విసుక్కోవడం కూడా ఒక పాప సంస్కారం, అదొక అధర్మం. అందుకే రాజైన వాడు నీతిమంతుడై ఉండాలన్న మాటని ఎంత ఖచ్చితంగా సనాతన ధర్మం చెప్తుంది చూడండి ఇక్కడ. అలాగే మంత్రులను ఎలాంటి వాళ్ళని పెట్టుకోవాలి అంటే, సత్ప్రవర్తన వాళ్ళు క్యారెక్టర్ ముందు చూడాలట. క్యాపబిలిటీ తర్వాత చూడాలి. ముందు క్యారెక్టర్, తర్వాత క్యాపబిలిటీ. అవసరమే, కానీ అంతకంటే ముందు అవసరం ఏంటి? క్యారెక్టర్ లేకపోతే వాడుకున్న క్యాపబిలిటీతో ఎన్నో అవినీతులు కూడా చేస్తాడు వాడు. అందుకు ముందు చెప్తున్నది వృత్తం, తర్వాత శృతం. శృతం అంటే అర్థం వాడుకున్న శాస్త్రజ్ఞానం, నాలెడ్జ్, అది శృతం అంటే, అది చూడాలి. అదేవిధంగా వాడు అవినీతిపరమైనది కాకుండా నీతి నిజాయితీ గల పరంపరకి చెందినవాడా లేదా చూడాలి. పరీక్షల్లో విజయం సాధించిన వాడి ఉండాలి. ఇది తెలుసుకోండి. అంతేగాని నువ్వు పాలించబోయే దేశం యొక్క సరిహద్దులు ఏమిటి, నీ దేశం యొక్క వాతావరణాలు ఏమిటి, ఈ దేశం యొక్క హిస్టరీ ఏంటో కూడా తెలియనటువంటి వారు టికెట్ కోసం ఎగబడితే, వాడు అవినీతి సొమ్మిచ్చాడు కదా వాడికి టికెట్ ఇచ్చేస్తూ ఉన్నటువంటి రోజుల్లో తాను పాలించబోయే దాని యొక్క చరిత్ర పద్ధతి తెలియని వాడికి పాలనార్హత లేదు అని చెప్తుంది మన శాస్త్రం. చూడండి ఇక్కడ. కానీ మంత్రికి ఉండవలసినటువంటిది అటువంటి శాస్త్రం. ఆ పరీక్షలో విజయం ఉండాలి. సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా అవసరం అండి. జితేంద్రియత్వం మంత్రికి ఉండాలి అన్నారు ఇక్కడ. అయితే జితేంద్రియత్వం ఆధ్యాత్మిక సాధనలో అనుకుంటాం మనం, వీడికి ఇంకా అవసరం. ఎవరికి అధికారం సంపద ఉంటుందో వాడికి ఇంకా ఎక్కువ అవసరం ముందే చెప్పుకున్నాం. ఈ అర్హతలకు తగినట్టుగా అమాత్యాలను నియమించాలి. అంటే ఆర్థిక శాఖలో ఎవరిని పెట్టావు, రక్షణ శాఖలో ఎవరిని పెట్టావు మంత్రుల్ని, వాడికి ఆ రంగంలో ఉన్నటువంటి అనుభవం ఏమిటి, అవగాహన ఏమిటి, ఇవి తెలుసుకోవాలి. దీన్ని అర్హతలను అనుసరించి నియమించడం అంటే ఇది అర్థం ఇక్కడ. ఇలాగా అమాత్యులను నియమించాలి. ఇక మంత్రులు బుద్ధిమంతులు ఉండాలి. రాష్ట్రంలో ప్రజలు ప్రభువు మీద అంటే పాలకుడి మీద ప్రియభావం కలిగి ఉండాలి. మంచి పాలకుడు అనే భావం ప్రజలకు ఉండాలట. కానీ ప్రజలు పాలకుడి పట్ల ప్రియభావం ఉండాలి. మంత్రులు బుద్ధిమంతులు ఉండాలి. తమ రాజ్యం శత్రువులు ఆక్రమించడానికి వీలు కాని విధంగా ఏర్పడాలి. ఇది తెలుసుకోండి ఇక్కడ. అందుకే శత్రువులు ఆక్రమించడానికి వీలు కాని విధంగా 100 ఏళ్ల విజన్తో శత్రు దుర్భేద్యంగా మనకు కూడా తెలియకుండా డిఫెన్స్ సిస్టమ్ని అంత గట్టిగా చూస్తున్నటువంటి పాలకులు లభించడం భారతదేశం చేసుకున్న అదృష్టం అండి. అందుకే శత్రువులు కన్నెత్తి చూడడానికి వీలు లేకుండా, ఒకవేళ ఏదైనా చెయ్యబోతే ఆదిలోనే తుంచివేసి వాడిని ఎక్కడ కొట్టాలో అక్కడే కొట్టి రాజ్యాన్ని దెబ్బతిరగకుండా సర్జికల్గా కొట్టడం ఉందే, అటువంటి పాలకులు ఉండాలి అని చెప్తున్నాడు భారతంలో. అదే శత్రు దుర్భేద్యమైన దుర్గం ఉండాలి. కానీ దుర్గం శత్రు దుర్భేద్యం, రాష్ట్రం జనప్రియం, మంత్రులు బుద్ధిమంతులు, కోశం కష్ట నష్టాన్ని ఓర్చుకోగలిగిన విధంగా ఉండాలి. ఇది చాలా ముఖ్యమైన అంశం. కోశం అంటే ఫైనాన్స్. అది ఎలాగో ఉండాలంటే, అవతల వాళ్ళు దాడి చేసినప్పుడు, హఠాత్తుగా ఉపద్రవాలు ఏర్పడినప్పుడు వెంటనే దేశం గగ్గోలు ఎత్తిపోకూడదు. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు కూడా ప్రజలకి వేటికి కొరత లేకుండా చూడగలగాలి.
అందుకే భయంకరమైన రోగంతో ప్రపంచం అట్టుడుకుపోతూ ఉంటే ఆ స్థితిలో కూడా దేశానికి ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా అన్నీ అందించగలిగేటటువంటి కోశాగారం ఉండాలి ఇక్కడ. అందుకే కష్ట నష్టాలని ఓర్చుకోగలిగే కోశాగారంట. ఏమిటండి ఈ మాటలు? ఆ 1000 ఏళ్ల క్రితం మహానుభావుడు అంత చక్కగా రచిస్తే యుగాల క్రితం నాటి కథని చెప్తున్నారంటే ఆనాటి నుంచి ఇంత నాగరికతను వృద్ధి చెందించుకున్న భారతీయ సంస్కృతికి నమస్కారం. అలాగే సైన్యం ఎలా ఉండాలి? సైన్యము వీలైనంత వరకు సామోపాయాల ద్వారా రాజ్యాన్ని రక్షించే విధంగా ఉండాలట. సైన్యాధ్యక్షుడు మొదలైనటువంటి వారు అంటే సామోపాయం అంటే యుద్ధం దాకా వెళ్లకుండా అని అర్థం ఇక్కడ. తద్వారా నష్టాలు వస్తాయి. నష్టాలు రాకుండా అనురక్తం బలం సామ్నాం అద్వైధం మిత్రమేవచ, సామోపాయాల ద్వారా సాధించడం ఒకటి. మిత్రుడు ఎలా ఉండాలి అంటే రాజ్యానికి మిత్రరాజ్యాలు ఉంటాయి. ఆ మిత్రరాజ్యం నీకు మిత్రుడిగా ఉండడమే కాదు, నీ శత్రువుకు కూడా మిత్రుడిగా ఉండకుండా నీకు మాత్రం మిత్రుడిగా ఉండాలి. చూడాలి ఇక్కడ నీకు మిత్రుడినే వాడికి మిత్రుడినే అన్న మిత్రుడి వల్ల ప్రమాదం వస్తుందట. అదే రెండవ పక్షం వహించని మిత్రుడిని కలిగి ఉండాలి. ఏమంటే ఇదంతా మనకి ధర్మం అంటే ఇంతవరకు పుణ్యం పాపం గురించి ఏదో చెప్తారు అనుకున్నాం, కానీ మన జీవితం గురించి చెప్తున్నాడే ఇందులో గొప్ప విషయములు. ఇలా ఉంటే బాగుంటావు, ఇలా ఉంటే బాగుండవు. ఈ బాగోగులు చూసేవాడు పాలకుడు ఇలా చూడాలి. ఇదంతా అసలు రాజు అనేవాడు ఏర్పడింది ప్రజారక్షణ కోసం మాత్రమే. ఇది గుర్తుపెట్టుకోవాలి. భోగానుభవం కోసం అధికారం కాదు. నాకు పదవిస్తే నేను ఎన్నైనా సాధిస్తానంటాడు ఒక ఆయన, కానీ వాడి కోసం అది తెలుసుకుంటాడు, ప్రజల కోసం కాదు ఇక్కడ. అందుకే రాజు అయిన వాడికి పాలకుడు ఉండవలసిన గొప్ప విషయం ఏంటంటే ప్రజాకార్యం తు తత్కార్యం, ప్రజా సౌఖ్యం తు తత్సుఖం, ప్రజాప్రియం ప్రియం తస్య స్వహితం తు ప్రజాహితం, ప్రజార్థం తస్య సర్వస్వం, ఆత్మార్థం న విధీయతే. ప్రతి నాయకుడికి ఈ శ్లోకాలు ఒక కాగితం మీద రాసి విత్ ట్రాన్స్లేషన్ పంచవలసిన బాధ్యత ఉందండి మనకి. ఇక్కడ ఎన్నిమాలు ప్రజాశబ్దం వీరు విన్నారు. ప్రజాకార్యం, ప్రజాసౌఖ్యం, ప్రజాప్రియం, ప్రజార్థం అంటే నిజమైన ప్రజాస్వామ్యం భారతీయ రాజ్య వ్యవస్థలో మాత్రమే ఉండేదని ఇప్పుడు తెలుస్తుంది మనకి. ఇది ప్రజాస్వామ్యం. ప్రజలు ఎంచుకున్నది ప్రజాస్వామ్యం అనుకుంటాం. ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వమే ప్రజారాజ్యం. నిజానికి ఎంచుకునే బుద్ధి ప్రజలకు ఉంటుందా? ఇందాక చెప్పినట్టు ఎవడుచితాలు ఇస్తే వాడిని గెలిపించుకునే ప్రజలకి దేశక్షేమం గురించి తమ క్షేమం గురించే తమకు తెలియదు. తాత్కాలిక సుఖాల కోసం దుష్టుడైన పాలకుడిని పెట్టుకుంటే అదేమి ప్రజారాజ్యం అండి? ప్రజారాజ్యానికి డెఫినిషన్ ఇంత అద్భుతంగా చెప్పాడు చూడండి. ప్రజాకార్యం, ప్రజాసౌఖ్యం, ప్రజాప్రియం, ప్రజార్థం అని తన సర్వస్వం దానికోసమై పనిచేసేవాడే ఉత్తమమైన రాజు అని చెప్పడమే కాదు, ఆత్మార్థం న విధీయతే, రాజు తన కోసం తాను జీవించకూడదు, ప్రజల కోసమే. ఇది తెలుసుకోవాల్సినది. ప్రకృతీనాం హి రక్షార్థం, ప్రకృతి అంటే రాజ్యాంగముల్ని ప్రకృతి అంటారు. అంటే మంత్రి, సేనాధ్యక్షులు, ఇంకా ఇతరములు ఏవైతే ఉంటాయి కోశాగారాధ్యక్షులు ఇత్యాదులందరూ దేశం కోసం పనిచేసేటువంటి అంగము, వీటిని ప్రకృతి అంటారు. వాటిని ముందు రక్షించుకోవాలి. ఇవి నడిపేటప్పుడు రాజుకి రాగద్వేషాలు కూడదు. నాకు ఇష్టమైన వాళ్ళు, నాకు నచ్చని వాళ్ళు అనే భావం పాలకుడికి ఉండరాదు. ఎందుకంటే దేశాన్ని రక్షించే ఒక గొప్ప ప్రతిభావంతుడు నీ దగ్గర ఉంటాడు. వాడి మీద నీకెందుకో ద్వేషం ఏర్పడవచ్చు. దేశాన్ని దెబ్బతీసే పాపాత్ముడు ఉంటాడు, వాడి మీద నీకు రాగం ఏర్పడవచ్చు. అప్పుడు రాగం ఏర్పడిన వాడిని నువ్వు సహకరిస్తే దేశానికి ప్రమాదం. అందుకే రాజు రాగద్వేషాలకు లోను కాకూడదు. ఇలాంటి ఎన్ని విషయములు చెప్తున్నాడో. మొత్తం రాజు ఎలా ఉండాలి? ఒక్కడు ఏది ఆలోచించకూడదు, ఎక్కువ మందితో ఆలోచించకూడదు. రాజు అయినవాడు ముఖ్యమైన కొద్ది మందితో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆ ఆలోచించే వాళ్ళు కూడా దేశక్షేమం కోరే వాళ్ళు ఉండాలి, దూరదృష్టి కలిగిన వాళ్ళై ఉండాలి. కొన్ని నిర్ణయాలు ప్రజల దాకా రాకూడదు. ఎక్కువ మందికి కానీ తెలిసిపోతే అవి అమలుపరచకుండా అడ్డుకునే అవకాశం ఉంటుంది. అందుకే లోకక్షేమంకరమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు ముఖ్యమైన వాళ్ళతో చర్చ చేసి అది అమలుపరిచే దశ తీసుకువచ్చిన తర్వాత అమలుపరిచేటప్పుడు ప్రకటించాలట. దీన్ని మంత్రగోపనము, మంత్రము అంటారు దీన్ని. అందుకే ఫలానా ఆర్టికల్ రద్దు చేస్తున్నానన్న విషయం ప్రకటించే లోపల ఎవరికీ తెలియకుండా ఎంత వర్క్ చేసి ఎంతమంది మేధావుడితో సంప్రదించి తర్వాత ఏ ఒక్కరూ పక్కకు తీయడానికి వీలు లేని విధంగా దాన్ని ప్రవేశపెట్టడం ఉన్నదే అదే ఇక్కడ చెప్పాడండి. ఇవి మీరు పరిశీలిస్తే ఏ విధంగా ఇది ఎవరు చెప్తున్నాడు? శివుడు పార్వతికి చెప్తున్నాడు. అంటే సనాతన ధర్మం
దేవతలు ఋషుల నుంచి మనకు వచ్చినది. ఇది కేవలం పరలోకమునకు పనికి వచ్చి విద్య మాత్రమే కాదు, భూలోకం మీద సరిగ్గా బతకడానికి పనికొచ్చే జ్ఞానము. ఇంతవరకు ఇవాళ విన్నది పిల్లలు కూడా వింటున్నారు, నాకు అదే సంతోషంగా ఉంది. చెప్పండి, పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం ఉండవలసిన ప్రవర్తనని ఇంతవరకు చెప్పుకున్నాం మనం. ఇప్పుడు చెప్తున్నదంతా మీరు ఎటువంటి పాలనని ఎంచుకోవాలో మీకు ఇప్పుడు అవకాశం ఉన్న కాలంలో ఉన్నాం కనుక ఇలాంటి పాలకుల్ని మాత్రమే ఎంచుకునేటట్టుగా ప్రతివాడు ఎడ్యుకేట్ అవ్వాలండి. ఆ విధమైన అవగాహన కల్పించాలి మనం ఇక్కడ. దాన్ని ఇంత చక్కగా బోధిస్తున్నాడు ఇక్కడ. తనకిష్టమైన వారితో మాత్రమే మంతన చేస్తాను అనుకోకూడదు, ప్రజలకి హితం కలిగించే వాళ్ళని ఇష్టమైన వాళ్ళుగా చేసుకుని మంతనం చెయ్యాలి. ఇలా ఎన్నో చెప్తూ రాజు కూడా ప్రియంగా ఉండాలి, ప్రసన్నంగా ఉండాలి, కఠినంగా ఉండకూడదు. కానీ అతన్ని చూస్తే ఆహా మంచి పాలకుడు మాకు దొరికడం తృప్తి కలిగేటట్టు ఉండాలి. అదేవిధంగా ధర్మ కాఠిన్యం రాజుకుంటారు. ఇక్కడ ధర్మ విషయంలో కఠినత్వం ఉండాలి. వాడు ఎటువంటి వాడైనా మినహాయించేది లేనంత కఠినంగా ఉండాలి. అంతేకాదు రాజు ప్రజలకి కొన్ని భయాల నుంచి కాపాడాలట. అవేంటంటే రాజభయం. రాజభయం నుంచి రాజు కాపాడాలి. అంటే రాజ్యం నుంచి, ప్రభుత్వం నుంచి ఏమి దాడులు జరుగుతున్న భయం ప్రజలకి రాకూడదు, ప్రభుత్వ భయం ఉండకూడదు. రెండవది శత్రు భయం ఉండకూడదు. ఇవాళ మనం హాయిగా మన దేశంలో తిరుగుతున్నామంటే మరొకవైపు ఆ దేశం ఏ దేశం శత్రుత్వంతో కొట్టుకుంటోందన్నా, ఈ దేశంపై శత్రుదేశం కన్నెత్తి కూడా చూడలేకపోతుందన్నా, అలా ఈ దేశాన్ని కాపాడుతూ శత్రుభయం నుంచి కాపాడిన రాజు ఉండడం మనం చేసుకున్న అదృష్టం అనుకోవాలి ప్రజలు. అందుకే రాజభయం నుంచి ముందు రాజభయం నుంచి, రెండవది శత్రుభయం నుంచి కాపాడాలి, మూడవది పరస్పర భయం నుండి కాపాడాలి. ఇది గొప్ప విషయం అండి. అంటే పౌరులకి పౌరుల వల్ల కలిగే భయాల నుంచి కాపాడాలి. అంతేగాని పక్కింటి వాడు ఎప్పుడు పొడుస్తాడని ఇంటి వాడు భయంతో ఉండకూడదు. అలాగే పౌరుల్లో ఒకరి వల్ల ఇంకొకరికి భయం కలగకుండా కాపాడాలి. మొదటిది ప్రభుత్వ భయం, రెండవది శత్రురాజ్య భయం, మూడవది పరస్పర భయం, నాలుగవది అమానుష భయం. అమానుష భయం అంటే మానవుల వల్ల కాని భయాలు. ఇది మానవుల వల్ల రాదు అంటే అలాంటివి, అంటే ప్రకృతి ఉత్పాతాలు మొదలైనవి. అవి మానవుల సాధ్యంలో లేవు, వాడి స్వాధీనంలో లేవు. అందుకే అమానుష భయేభ్యశ్చ అంటే మానవేతర భయముల నుంచి, ఈ 4 భయాల నుంచి కాపాడేవాడే పాలకుడండి. ఇప్పుడు వీటిని బేస్ చేసుకుని మీరు కనుక లెసన్ తయారు చేస్తే ప్రపంచ దేశాలన్నిటికీ పనికొచ్చే రాజ్య విధానాన్ని ఏర్పరిచిన భారతీయ సంస్కృతి యొక్క ఔన్నత్యాన్ని నమస్కరించి తీరుతుంది. అంతేగాని కేవలం ముక్తికి కావలసిన పరలోక జ్ఞానమును మాత్రమే హిందూ మతము గ్రంథము చెప్పుచున్నవి అంటే నమ్మవద్దు. ప్రపంచంలో ఏ మనిషి అయినా అద్భుతంగా బ్రతకడానికి, ఏ సమాజమైనా గొప్పగా బ్రతకడానికి, ఏ రాజ్యమైనా సర్వోత్కృష్టంగా బ్రతకడానికి కావలసిన జ్ఞానాన్ని ఇచ్చిన సనాతన ధర్మానికి, భారతీయ ధర్మానికి మనం వారసులం. ఆ తృప్తి ఈ విషయాలు వింటూ ఉన్నప్పుడు కలుగుతుంది ఇక్కడ. అలాగే ఎవడైతే లోభులో, అవినీతి పరులో, కఠినాత్ములో, దొంగలో వారిని ఎలాగైనా పట్టుకుని రాజు శిక్షించాలి. ఆ దండనీతి చక్కగా జరిగేటట్టు చూడాలి. ఇది చాలా ముఖ్యం. అంతేకాదు పాలన లేకుండా ఒక్క రోజు కూడా, ఒక్క క్షణం కూడా ఉండకూడదు దేశానికి అన్నాడు ఇక్కడ. ఇది చాలా ముఖ్యమైనది. అరాజకం క్షణమపి రాజ్యం నస్యాద్ధి శోభనే. అంటే సరైన పాలకుడు లేకుండా ఒక్క క్షణం కూడా ఉండకూడదు అన్నాడు. అంటే పాలకుడు కానీ లేకపోతే దాన్ని అలుసుగా చేసుకుని క్షణంలో కూడా తప్పులు చేసేవాడు చాలామంది ఉంటారు. కనుక అది చాలా ముఖ్యమైనది. ఇలా అనేకములు చెప్తూ వృత్తుల యందు నిపుణులైన వారిని నియమించాలి. ఇవి రాజధర్మములు చెప్తూ రణధర్మములు కనుక చెప్పాడు. అవన్నీ మనం వివరించనక్కర్లేదు. కానీ యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నవారి ధర్మములు అంటే ఇంతవరకు హింసకూడదు, ఆయుధం పట్టకూడదని చెప్పేవే, మరి యుద్ధం చేసే యోధుల గురించి ఏమంటామని అడిగింది అమ్మవారు. అది ధర్మం అన్నాడు ఇక్కడ. ఎందుకంటే వాడి హింసా ప్రవృత్తితో కానీ తన సుఖం కోసం కానీ ఆయుధం పట్టలేదు, దేశక్షేమం కోసం పట్టున్నాడు. అలాంటి ఆయుధం పట్టి యుద్ధం చేసేవాడున్నాడే వాడు స్వర్గగామి, వాడు సద్గతిని పొందుతాడు. ఎందుకంటే వాడి యొక్క యుద్ధంలో, వాడి యొక్క ఆయుధారంలో ఒక మహాప్రయోజనం ఉన్న సుమా అంటూ ఇక్కడ సైనికుల ధర్మాలను కూడా చెప్తూ ఒక అధ్యాయం అంతా చెప్పండి. ఇది రాజధర్మ వివరణ అంటూ యుద్ధ ధర్మం, రాజధర్మములు ఇవన్నీ చెప్పి ఇప్పుడు క్లుప్తంగా సారంగా చెప్తుంటే మనకు అర్థమైనది ఏమిటి? ధర్మాలన్నిటికీ మూలం ఒకటి, అహింస. ఇది ప్రధానం. దాన్ని బేస్ చేసుకుని మిగిలినవన్నీ వచ్చాయి. అంటే మన చేత వల్ల ఏ ఒక్కరికి బాధ కలగరాదు అనే దాని మీద ఆధారం చేసుకుని మిగిలినవన్నీ వస్తున్నాయి ఇక్కడ. అందుకే అహింసా పరమో ధర్మ అని వివరిస్తూ
ఈ అహింస అనే పరమధర్మాన్ని పట్టుకుని దాన్ని అనుసరిస్తేనే దేవతా అతిథి పూజనం, శాస్త్రాధ్యయనం, యజ్ఞములు, తపస్సు, దానం, ఇంద్రియ నిగ్రహం, ఆచార్య గురుసేవనం, తీర్థయాత్ర ఇవన్నీ దీన్ని అనుసరిస్తుంటాయి. ఈ అహింసని వదిలిపెట్టి ఇవన్నీ చేస్తే అవేవి ఫలించవు. ఇప్పుడు చెప్పిన ఈ ధర్మములన్నీ కూడా అహింసలో 16వ భాగానికి సరిపోవు. అహింసాయా వరారోహే కళాం నార్హంతి షోడశీం అని చెప్పారు. అని చెప్తూ ఇలాంటి అహింసా ప్రవృత్తితో ఇంద్రియాలను నిగ్రహించుకోవడం, దానం, దమం ఆచరించేవాడు సద్గతిని పొందుతాడు. అహింసని అన్నప్పుడు హింసించకుండా జీవితం వెళుతుందా? ఇది ఆలోచించమన్నాడు. మనకు పండు తిన్నా హింసే, కాయ కోసినా హింసే. అందుకే ఒక మాట అన్నాడు, ఏ ఏ విషయాల వల్ల ఎక్కువ హింస అవుతుందో వాటిని తొలగించి నీ జీవి కోసం తక్కువ హింసతో బ్రతకగలిగే విధానాన్ని ఏర్పాటు చేసుకో అన్నాడు ఇక్కడ. అందుకే మనకు పంచసూనములు కూడా చెప్తారు. అంటే ధాన్యాన్ని దంచడం వల్ల ఒక హింస వస్తుంది, ఇల్లు ఊడ్చడం వల్ల ఒక హింస వస్తుందట. అందుకొరు పరమ దయకపోయి ఊడిస్తే కిరుమిరిపోతాయి కనుక ఇల్లు ఊడవకుండా ఉన్నాను, స్నానం చేస్తే ఒంటుకున్న కిరుమిరిపోతాయి కనుక స్నానం మానేస్తానంటే దాన్ని ఏమంటారండి? కనుక ఇక్కడ చెప్పేటప్పుడు ముఖ్యమైన ధర్మబద్ధ జీవనానికి విరోధం కాని హింసను మాత్రమే, అంటే అతి తక్కువ హింసను మాత్రమే ఆచరిస్తూ వాటికి ప్రాయశ్చిత్తములు చేసుకుంటూ, అంటే అనివార్యమైన అత్యల్ప హింస చేసినా వాటికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలట. అంటే కూరలు తరిగినా, ధాన్యం దంచినా, ఇల్లు ఊడ్చినా, కడిగినా, ఏవి చేసినా కొంత హింస ఉంటుంది. ఆ హింసాదోషం ఎలా పోతుందో తెలుసా? ఇంట్లో అన్నం వండి దేవతకి నివేదన చేసిన ఆ నివేదించిన అన్నాన్ని అతిథి అభ్యాగతులకు పెడితే ఆ దోషం పోతుందట. అందుకే గృహస్థైన వాడికి ఇవి చాలా ప్రధానమైనటువంటి విషయం చెప్పారు ఇక్కడ. అందుకే మన ఇళ్లలో పూజలు చేసుకోవడం, నైవేద్యం పెట్టడం ఇవన్నీ ఎందుకంటే అనివార్య హింస పాపం తొలగడానికి. ఇలా జీవిస్తూ ఉండాలి. ఇంకొకటి ప్రధానంగా హింసని తగ్గించుకోవాలి అంటే వ్యసనములు బారిపడకూడదు. వ్యసనాలు ఎన్నో ఘోరమైనవి ఉన్నాయి, కానీ 2 మాత్రం విడిచిపెడితే హింస తగ్గిపోతుంది. అదేమంటే మద్యం, మాంసం. మద్యపానం అంత మహాపాతకం మరొకటి లేదు అంటూ మరొక అధ్యాయంలో అయితే విస్తారంగా చెప్తాడు. అంతెందుకు తెలిసింది ఒక్కడు గట్టిగా తెలుసుకోవాలి. మద్యపానం కానీ చేస్తే విచక్షణ కోల్పోతాడు, కూడని మాట్లాడతాడు, పెద్ద చిన్న గౌరవం లేకుండా ప్రవర్తిస్తాడు. ఏవి నరకంలో శాశ్వత నివాసాన్ని ఇస్తాయో ఆ పాపాలని అవలీలగా చేసేస్తాడు. ఒంటి మీద తెలివి లేదని చేస్తాడు. అదొకటి. ఒంటి మీద తెలివి లేదు కనుక వాడు పాపాలు కొట్టివేయబడతాయా? ఒకడు మద్యపానం చేసుకుని చంపేశాడు. వాడు మద్యపానం చేశాడు కనుక, ఒంటి మీద తెలివి లేకుండా చేశాడు కనుక వాడు హత్యాదోషం లెక్క పెట్టమంటామా? వీలైతే వాడికి 2 మార్లు మరణశిక్ష వేయాలంతే. కనుక మద్యం, మాంసం నివృత్తో మధుమాంసాభ్యాం హింసా త్వల్పతరా భవేత్. ఆ 2 మద్య మాంసాలు కానీ పోతే హింస తగ్గిపోతుందట. ఎంత గొప్ప మాట చెప్పాడు చూడండి. అంటూ ఒకదాని మాంసంతో నీ శరీర మాంసాన్ని పెంచుకోవాలని చూసుకోవడం ఉన్నదే అంతకంటే పాపమే ఉన్నది. ఏ జంతువును చంపి ఇవాళ నువ్వు తిన్నావో ఆ జంతువు తర్వాత నిన్ను తినగడానికి పైలోకంలో ఎదురు చూస్తుంటుంది. ఇదొక శాస్త్రాన్ని చెప్పాడు ఇక్కడ. ఈ మాట చెప్పినప్పుడు వీలైనంత హింస తగ్గించుకుని జీవించాలని చెప్తున్నాడు ఇక్కడ. అయితే కొన్ని కుటుంబాల్లో మాంసం తినే కుటుంబాలు ఉంటాయి, కొన్ని పరంపరల్లో. వాళ్ళు సనాతన ధర్మంలో మాత్రం అలా తినే కుటుంబాలు కూడా అన్ని మాంసాలు తినవు. ఆ నియమితమైన మాంసాలు నియమితమైన రోజుల్లోనే తింటాయి. అది అప్పుడు వాడికి దోషం ఉండదుట. కానీ వాళ్ళు కూడా మాంసం మానివేస్తే మాత్రం ఎన్నో యజ్ఞములు చేసిన ఫలితం లభిస్తుంది. అందుకే ఆహారంలో శాకాహారం అనే ఒక కాన్సెప్ట్ కేవలం సనాతన ధర్మంలో మాత్రమే ఉంది. అది ఒక్కటే మానవుడికి దీర్ఘాయుష్యునిస్తుందని ఇప్పుడు ప్రపంచ దేశాలు తెలుసుకుంటున్నాయి. ఇది గమనించవలసిన మరొక అంశం అండి. ఒక పరమ ఆదర్శాన్ని చూపించింది సనాతన ధర్మం. దాన్ని అందుకునే ప్రయత్నం చేయాలి. దాన్ని ఇక్కడ వివరిస్తూ ఈ అహింస పద్ధతి మద్యమాంస సేవనమును తగ్గించడం వల్ల పెరుగుతుంది అని చెప్పి, కనుక ఎప్పుడు ప్రతివాడు అప్రమత్తంగా జీవించాలి జీవితంలో. ఎందుకంటే చిన్నపాటి చేసిన మంచి చేసినా చిన్నది కాపాడుతుంది, చెడు చేసినా చిన్నది బాధిస్తుంది. కనుక ఈ జీవితంలో అత్యంత జాగరూకుడై ప్రవర్తించాలి. ఇంతవరకు చెప్పిన శుభాశుభ కర్మాల సారం ఏమిటి? ఇదివరకు ఏం చేసి ఇప్పుడు అనుభవిస్తున్నావు అనేది ఒకటి తెలుసుకుంటే ఇంకొకరు నువ్వు నిందించే పని లేదు. ఒకప్పుడు చేసినది ఇప్పుడు అనుభవిస్తున్నాను అని తెలుసుకుని ఇప్పుడు అవి చేయకుండా ప్రయత్నిస్తూ సత్కర్మలు ఆచరిస్తే ఇప్పుడు అనుభవిస్తున్న తీవ్ర దుఃఖం కూడా శాతం తగ్గే అవకాశం ఉంది. ఇది తెలుసుకోవాల్సింది.
అంతేకాదు తర్వాత సంచితాల వల్ల రాబోయే జన్మల్లో కూడా అటువంటి దుఃఖానుభవాలు రాకుండా కాపాడతాడు అని చెప్తూ మానవుడు జీవించడానికి ఎంచుకోవాల్సిన ఉపాయాలు ఏమిటో చెప్తున్నాడు. చూడండి, ఒకటి విద్య. వాడు విద్యతోనే జీవించేవాళ్ళు కొందరు ఉంటారు, అంటే పాఠం నేర్పుతూ పాఠాలు చెప్తూ. రెండవది వార్త అనే మాటకి ఇక్కడ కృషి అంటే వ్యవసాయము, గోరక్ష ఇత్యాదులని చెప్పాడు. అలాగే సేవ, సర్వీస్. కొంతమంది ఎలా బతుకుతారో చూపిస్తున్నాడు ఇక్కడ. కొంతమంది విద్యల వల్ల బ్రతుకుతారు, కొంతమంది వ్యవసాయం మొదలైన వాళ్ళ బ్రతుకుతారు, కొంతమంది సర్వీస్ వల్ల బ్రతుకుతారు, కొందరు కారుత్వం అంటే శిల్పకర్మ అంటే నిర్మాణము అంటారు ఇక్కడ. చెక్కుట అలాగే కట్టుట ఇత్యాదులని కారుత్వం అని చెప్పబడుతుంది. అలాగే నాట్యత అంటే కళల వల్ల బ్రతకడం. ఇవి జీవనార్థం మానవులకి మార్గములుగా చెప్పబడుతున్నాయి. కనుక మానవుడు బ్రతుకు తెరువులన్నీ ఇప్పుడు ఇవే బ్రతుకు తెరువులు. యుగాలు మారితే టెక్నాలజీ మారచ్చు, కానీ అవి కూడా ఇప్పుడు చెప్పిన వేటుల్లోకి వచ్చి చేరుతుంది, అవునా లేదా? కనుక ఈ విధంగా 5 మార్గములు చెప్పండి: విద్య, వార్త, సేవ, కారుత్వం, నాట్యత. ఇందులో ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉండాలో చెప్తున్నాను ఇక్కడ. ముందుగా విద్యకు ప్రాధాన్యం ఎందుకు ఇచ్చారంటే, మానవులు అన్న వాళ్ళందరూ నేర్పుతూ బ్రతకాలి. దీన్ని బట్టి విద్యకి ప్రథమ ప్రాధాన్యం సనాతన ధర్మం భారతదేశంలో ఉంది. మనం ఏమంటామంటే ఈ దేశంలో నిరక్షరాస్యత ఎక్కువ, విద్య లేదు, పాశ్చాత్యులు వచ్చేకే విద్య వచ్చింది ఇలా అనేవాళ్ళు. కొంతమంది పరిశోధకులు రచించిన గ్రంథాలు పరిశీలించండి, ఇంగ్లీష్లోనే వచ్చే అవన్నీ కూడాను కొద్ది శతాబ్దాల క్రితం, ఎక్కువేం కాదు, కొద్ది శతాబ్దాల క్రితం ప్రపంచ దేశాలన్నిటికంటే భారతదేశంలోనే అక్షరాస్యత ఎక్కువ, పాఠశాలలు ఎక్కువ, అన్ని కులాల వారు అన్ని వర్గాల వారు చదువుకునేవారు, నిమ్న వర్గాల వారు కూడా ఎక్కువ చదువుకునేవారు. ఈ స్టాటిస్టిక్స్ ఉందండి మొత్తం. ఎప్పుడు పోయే ఇతరుల పాలనలో వచ్చిన తర్వాతే మనలో విద్యాధిక తగ్గిపోయింది. కానీ మొదటి నుంచి విద్యకే ప్రాధాన్యం ఇచ్చారు. అందుకే విద్య చాలా ప్రధానమైనది అంటూ విద్య ఇంపార్టెన్స్ చెప్తున్నాడు ఇక్కడ. విద్య వల్ల ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో తెలుస్తుంది. అందుకే విద్య కంటే మంచి మార్గం మరొకటి లేదు. కనుక విద్య నేర్పాలి. విద్య అంటే వృత్తి విద్యలు నేర్పుతూ బ్రతుకు తెరువు నేర్పడమే కాకుండా వాడికి వాల్యూ సిస్టంతో కూడిన విద్య ఇవ్వాలి. అంటే ఇందాక చెప్పిన శుభమేదో అశుభమేదో చిన్నప్పటి నుంచి తెలియగలగాలి. ఏది నింద్య కర్మ, ఏది అభినందనీయ కర్మో వాడికి నేర్పగలగాలి. ఆ కర్మలు చేయగలిగే సంస్కారాన్ని చెప్పాలి. మంచి చెడు విచక్షణ కలిగించాలి విద్య ద్వారా. అలాంటి విద్యలు నేర్పాలి. విద్య వల్ల యథార్థ స్వరూపం తెలుస్తుంది. మళ్ళీ ఈ విద్యల్లో ధర్మ సంబంధమైన విద్యతో పాటు పారమార్థిక విద్యలు కొన్ని ఉన్నాయి. దివ్య విద్యలని చెప్తారు. ఈ దివ్య విద్యలు నేర్చుకున్న వాళ్ళు వేదాది విద్యల విషయంకి వచ్చేటప్పటికల్లా వేదాది విద్యలు అధ్యయనం చేసేవారు వాటితో జీవించడం సరైనది కాదు, అధ్యయన జీవనం కూడదన్నాడు ఇక్కడ. ఏమిటో వాటి వల్ల చెప్పిన కొన్ని సత్కర్మలు ఆచరిస్తూ దానివల్ల లభించిందంతా జీవించవచ్చు, కానీ జీవిక కోసం వేదాది విద్యలు కాదు అన్నాడు ఇక్కడ. ఒకవేళ అలా చేయవలసి వస్తే దానికి కొన్ని పద్ధతులు కూడా తెలియజేస్తున్నాడు ఇక్కడ. మొత్తానికి ఒక విద్య ద్వారా జీవనమును సంపాదించుకోవాలంటే ఆ విద్యలు 2 రకాలుగా ఉండాలి. రాజ విద్య, లోక విద్య అన్నాడు ఇక్కడ. ఈ 2 రకాలు చెప్పగలగాలి. పై గురు శుశ్రూష అనేది చాలా అవసరం ప్రతి మానవుడికి. ఆ విద్యలను అభివృద్ధి చేసుకునే లక్షణం ఏంటంటే విద్యలో వచ్చిన గ్రంథాలను నిరంతరం అధ్యయనం చేయాలి. అంతేగాని బ్రతుకు తెరువు ఏర్పడగానే స్టడీ ఆపేయకూడదుట. నిరంతరం గ్రంథాధ్యయనం చేస్తూ వాటి అర్థములు పరిశీలించడం ద్వారా నేర్చుకున్న దాన్ని దృఢపరుచుకుంటాడు. ఇది విషయాన్ని చెప్పారు. ఏవం విద్యాఫలం, ఇది విద్యాఫలము అని చెప్పబడుతుంది. రెండవది వ్యవసాయం ద్వారా జీవికను పొందాలనుకుంటే నీటి వసతి కలిగిన భూములను చూడాలి. పంటలను పండించే విధానాలు కృషి జ్ఞానం ఏర్పరచుకోగలగాలి. అదేవిధంగా కాలాన్ని దేశాన్ని అనుసరించి వాణిజ్యం, ఆ వాణిజ్యానికి సంబంధించినటువంటి విద్యలు, అందులో నేర్పరితనం. ఇది ఇందాక వార్త అనే దానిలోనే వాణిజ్యం కూడా చేర్చబడుతుంది ఇక్కడ. ఎలాగైతే అగ్రికల్చర్ని చెప్పారో దాని తర్వాత కామర్స్, ట్రేడ్, వీటి గురించి వివరిస్తున్నాడు ఇక్కడ. వాటిలో ధర్మములు చెప్పట్లేదు, ఆ విద్యల యొక్క స్వరూపాన్ని చెప్తున్నాడు ఇక్కడ. అందులో వస్తువు యొక్క ఖరీదు ఎంత, దాని లాభం ఎంత, దానికి ఎంత శ్రమ పడాలి, ఆదాయ వ్యయాలు ఏమిటో బాగా స్టడీ చేసి వాణిజ్యం చేయాలి. వాణిజ్యం గురించి ఇంత చెప్పాడు. మూల్యం అర్థం ప్రయాసంచ విచార్యేవ వ్యయోదయౌ అని చెప్తూ ఇక సర్వీస్, ఒకరి కింద పనిచేయడం, అది గవర్నమెంట్ సర్వీస్ కావచ్చు, ప్రైవేట్ సర్వీస్ కావచ్చు, ఒకరి యాజమాన్యం కింద పనిచేసేవాడు ఎలా ఉండాలి, ఈ విభాగాలు మనం చూస్తే అది సేవా వృత్తి అనిపించుకుంటుంది. అతడికి మొట్టమొదటి ఉండవలసింది ఏంటంటే నిగ్రహం అనేది ఉండాలి.
ఒక్కొక్కప్పుడు తాను చేసిన దాన్ని అవతల వాళ్ళు సరిగ్గా అంగీకరించకపోయినా తృణీకరించినా నిగ్రహించుకుంటూ ఉండాలి. ఇది ప్రధానం. ముందు నిగ్రహం నేర్చుకోవాలి, తర్వాత చెవికి ఇంపుగా మాట్లాడడం నేర్చుకోగలగాలి. సర్వీస్లో ఉండే వాళ్ళలో ఉండవలసింది మాట్లాడే తీరు సరిగ్గా ఉండాలి. పైగా ఏమి చేస్తే పై అధికారులు సంతోషిస్తారో ఆ విధమైన సేవ చేయగలగాలి. పైగా సేవకుడికి ఏ ఏ గుణాలు ఉండాలో ముందు అలవరుచుకోవాలి. ఇది మరొక చోట భారతంలో కనబడుతుంది. ఎక్కడో తెలుసా? వనవాసం అంతా పూర్తయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అజ్ఞాతవాసానికి సిద్ధమవుతారు పాండవులు. అప్పుడు ధౌమ్యుడని వాడు పురోహితుడు చెప్తాడు, ఇంతవరకు మీరు రాజులు, పాలకులు, మీ కింద అందరూ సేవకులు ఉన్నారు. అరణ్యవాసంలోనా? అప్పుడు రాజులే, మీకు మీరుగానే జీవించారు. ఇప్పుడు మీరు అజ్ఞాతవాసంలో విరాటరాజు కొలువుకి వెళ్ళబోతున్నారు, అంటే సేవావృత్తిలోకి వెళ్తున్నారు. ఆ వెళ్ళినప్పుడు ఎలా ఉండాలో చెప్తాడు ఇక్కడ. ఇంతవరకు మీకు దర్పం అలవాటైంది, ఇప్పుడు ఆ దర్పం అక్కడ కూడదు, అణకువగా ఉండాలి, వాళ్ళకు అనుకూలంగా ఉండాలి. అక్కడ చెప్పినవి ఇక్కడ కొన్ని మాటలు గుర్తొస్తుంటాయి. అలాగే తాను ఏ యాజమాన్యం కింద పనిచేస్తున్నాడో వారికి అపకారం ఎప్పుడూ తలపెట్టరాదు. తాను చేసే పని వల్ల తాను ఏ సంస్థ కింద పనిచేస్తున్నాడో ఆ సంస్థకి దెబ్బ తగిలే విధంగా పని చేయరాదు. లాయల్టీ, ఇది చాలా ప్రధానమైన అంశము. ఇది చెప్తున్నారు. పైగా మరొక లక్ష్యం గురించి ఆలోచించలేకూడదు సేవకుడైనటువంటి వాడు. ఇవి చెప్తూ అలాగే కళా విద్యలు మొదలైనవి కూడా అభ్యాసం చేసి వాటిని చక్కగా తాను అనుష్ఠిస్తూ నేర్పగలగాలి. ఇలాంటి విద్యలు ఇవన్నీ కూడా దేశకాలాలు వాటిని అనుసరిస్తూ మార్చుకుంటూ ఉండాలి. ఇలా సంపాదించిన ధనాన్ని ఎలా వాడుకోవాలో చెప్తున్నాడు. ఇప్పుడు ముఖ్యమైన అంశం ఇది. అక్కడ ఆ వృత్తుల నుండి సంపాదించిన ధనాన్ని మానవుడు ఎలా విభాగించుకోవాలి అంటే ఇప్పుడు చెప్తున్నదంతా కూడా ఉత్తమ గతుల కోసం ఎలా జీవించాలో చెప్తున్నాడా? కాదు, జీవితాన్ని ఎలా ఉత్తమంగా మలుచుకోవాలో చెప్తున్నాడు. ఇది తెలుసుకోవాలండి ఇక్కడ. అందుకే స్వర్గలోకంలో సుఖాలు ఎలా అనుభవిస్తామో దానికోసం ఇక్కడ బతకడం కాదు, ముందు భూమి మీద మంచి మానవుడిగా బ్రతకాలి, తర్వాత స్వర్గంలో దేవతగా ఉండడం తర్వాత ఆలోచిస్తాం. అందుకని నేను ఇలా చేస్తే స్వర్గంలో 72 రకాల అప్సరసలు వస్తారు, వాళ్ళు ఏదో పానీయం ఇస్తారు, దానివల్ల స్వర్గలోక సుఖాలు వస్తాయి, కనుక ఇక్కడ నేను పాపం చేయొచ్చు, నా ధర్మం కాని వాళ్ళని సంహరించవచ్చు అని బోధించదు సనాతన ధర్మం. తెలుసుకోండి ఇక్కడ. ఇప్పటి వరకు విన్నదాన్ని మీకు మీరు సమీక్ష చేసుకుంటే నాకు ఆనందకరమైన విషయం ఏంటంటే ఇంత సంఖ్యలో ఇవాళ శ్రోతలు నిన్న ఇవాళ కూడా రావడం ఆనందకరమే. ఈ విషయంలో కథలు కాకరకాయలు ఏం లేకపోయినా మీరు శ్రద్ధగా విన్నారు అంటే ధర్మంపై మీకున్న శ్రద్ధకు నమస్కారం. ముఖ్యంగా ఇవి జీవితానికి పనికొచ్చేవనే భావం మనందరికీ ఉండడం వల్లే మనం ఇక్కడ సమావేశం కాగలిగాం. జీవితంలో అడుగడుగున పనికొచ్చేవి. అందుకే ఇవాళ ప్రతివాడికి పనికొచ్చే మంచి చెడుల గురించి ముందు చెప్పుకున్నాం. వాటి ఫలితంగానే జన్మలు సుఖదుఖాలు ఉంటాయని వివరించుకోవడం జరిగింది. తర్వాత ఈ మంచి చెడులను నిగ్రహించడానికి రాజు అనేవాడు ఎలా ఉండాలో చెప్పాం. దాని తర్వాత జీవన ఉపాయాలు ఎలా ఏర్పరచుకుంటారో ఇంతవరకు చెప్పుకున్నాం. ఎలా జీవనోపాయాలు ఏర్పరచుకున్నా సంపాదిస్తాం కదా, ఆ సంపాదించే దాన్ని ఎలా విభాగం చేసుకోవాలి, ఎంత ఎకనామిక్స్ ఉందండి దీంట్లో. ఎలా విభాగించుకోవాలి, వాటితో జీవితాన్ని ఎలా అర్థవంతం చేసుకోవాలి ఇప్పుడు చెప్పబోతున్నాడు. ఎవరు? మహేశ్వరుడు ఉమాదేవికి చెప్తున్నాడు అని ఋషులందరి పక్షాన నారదుల వారు కృష్ణుడికి చెప్తూ ఉంటే అని భీష్ముల వారు ధర్మరాజుకు చెప్తున్నారని వ్యాస భగవానుడు ఈ గ్రంథాన్ని మనకు అనుగ్రహించాడు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాః. ఒక ముఖ్య విషయం ఇప్పుడు చెప్పబోతున్నాం. ఇవాళ నిన్న కూడా వర్ణాశ్రమాల గురించి చాలా చెప్పుకున్నాం. మనం చెప్పుకునేటప్పుడు వాటిని వక్రీకరించకుండా భారతం ఎలా చెప్పిందో అలాగే చెప్పుకొని అనలైజ్ చేసుకున్నాం మనందరం. అసలు ఈ వర్ణాశ్రమాల వెనకాల ఉన్న సైన్స్ ఏమిటి, అసలు పూర్వం ఎలా ఉండేది, ఎలా వచ్చింది, ఎలాంటి మార్పులకు లోనయ్యింది, ఇప్పుడు మనలో ఏర్పడిన దురభిప్రాయాలు ఏమిటి, ఊహాపోహలు ఏమిటి, ఇవన్నిటి గురించి అనలైజ్ చేస్తూ కెనడా దేశంలో ఉన్నటువంటి ఒక యువకుడు, మన తెలుగువాడు అయిన సుధామోహన్ అనేటువంటి వ్యక్తి అద్భుతమైన పరిశోధన చేసి ఇంగ్లీష్లో ఒక పుస్తకం, తెలుగులో ఒక పుస్తకం రాశాడండి. ఇంగ్లీష్లో శివస్య కులం అనే పేరుతో రాశాడు. తెలుగులో వర్ణాశ్రమ విజ్ఞానం, ప్రతి వ్యక్తి చదవవలసిన గ్రంథం. ఇన్ని వందల పేజీల్లో ప్రతి వాక్యము ముఖ్యంగా తీర్చిదిద్ది ఆశ్చర్యకరమైన పరిశోధన చేసి రీసెర్చ్ చేశాడు అతను. బుక్స్ని మాత్రమే కాదు,
బ్రిటిష్ రికార్డ్స్ ఆధారంగా ఏర్పడిన చరిత్రతో కూడా ఆయన రీసెర్చ్ చేశాడండి. చేసి ఒక అద్భుతమైన గ్రంథాన్ని రచించాడు ఆయన, వర్ణాశ్రమ విజ్ఞానం. ఆయన చెప్పిన మాట ఏమిటంటే, ప్రవచనాల వల్ల ప్రభావితుడయ్యానని చెప్పడం ఒక ఆనందం కలిగించిన అంశం. ఇలాగ ఎంతమందో పరిశోధించి మంచి విషయాలు ప్రపంచానికి ఇవ్వడం కోసం ప్రవచనాలు సహకరిస్తున్నాయి అంటే ఇంకేం కావాలి? ఇలా విని అలా వదిలేయడం, వింటున్నది చెప్పు నిద్రపోవడం, నాకు ఇష్టం లేని ధర్మం గురించి నాకెందుకు విసుక్కోవడం, ఇలాంటి వాళ్ళు కారయ్యా. విని చక్కగా జీవితంలో మరచుకుంటున్న వాళ్ళు కనబడుతున్నారన్న విషయం తెలిసి ఎంత ఆనందం కలిగిందో ఆ క్షణం మర్చిపోలేం. రెండవది ఏమిటి అంటున్నారంటే, ఋషిపీఠం పత్రిక ద్వారా మేము పొందుతున్న విషయము చాలా గొప్పవి, ఋషిపీఠం సంస్థ ప్రచురిస్తున్న గ్రంథాలు గొప్పవి కనుక నా పుస్తకం ఋషిపీఠం ప్రచురించాలని కోరుకున్నాడు ఆయన. అప్పుడు ఆ పుస్తకాన్ని ఋషిపీఠం ప్రచురించింది. వర్ణాశ్రమ విజ్ఞానము. చిరంజీవి విఎన్ఎల్ సుధామోహన్, కెనడాలో ఉంటున్న యువకుడు. నేను చూశాను, చాలా చిన్న వయస్సు. వాళ్ళ అమ్మాయి చిరంజీవి, చిన్నపిల్ల. ఆ చిన్నపిల్ల ఏం చేసిందంటే, ఈ పుస్తకానికి నేను ముఖచిత్రం వేస్తాను వేసిందండి అమ్మాయి. అక్కడ పుట్టి చదువుకుంటున్న అమ్మాయి. అందుకే భవిష్యత్ తరం మీద ఒక మంచి ఆశ, ఒక ఉత్సాహం కలుగుతున్నది, స్ఫూర్తి కలుగుతున్నది. ఈ గ్రంథం ప్రతి భారతీయుడు, అందులో తెలుగులో ఉంది కనుక తెలుగువారు తెలుసుకోవాల్సిన గ్రంథాన్ని సంతృప్తిగా ఋషిపీఠం ప్రచురించింది. అది ఇక్కడ అందుబాటులో ఉంది, పొందవచ్చు. వర్ణాశ్రమ విజ్ఞానం. ఇలాంటి జాతిని నిర్మిస్తున్నటువంటి శ్రీ షణ్ముఖ శర్మ గారికి మీ కరతాళ ధ్వనుల మధ్య మనమంతా కూడా వినమ్రులమై వారికి ప్రణామాలు చేద్దాం. ఇదే సమయంలో అందరికీ చెప్తున్నది ఏంటంటే, రానున్న మే నెలలో 15, 16, 17 తేదీలు, అలాగే మళ్ళీ తర్వాత వారాంతంలో 3 రోజులు కూడాను శివపదం గ్లోబల్ సింగింగ్ కాంపిటీషన్, డ్యాన్సింగ్ కాంపిటీషన్స్ 2 ఉన్నాయి. మొదట పాటల పోటీలు, తర్వాత నృత్య పోటీలు కూడా ఉన్నాయి శివపదాన్ని ఆధారం చేసుకుంటూ. ఇది అమెరికాలో కాలిఫోర్నియా నుంచి గుండ్లాపల్లి వాణి గారు ఆధ్వర్యంలో అక్కడ పనిచేస్తున్న శివపద బృందం, భారతదేశంలో కూడా ఉన్న శివపద బృందం కలిసి నిర్వహిస్తున్నారు ఋషిపీఠం తరపున. ఇది ఎవరైనా అందులో పాల్గొనదలుచుకుంటే ఋషిపీఠం ద్వారా అనుబంధం ఏర్పరచుకుని పాల్గొవచ్చు. ఆ పోటీల్లో, పాటల పోటీల్లో, నృత్య పోటీల్లో.